నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రసంగం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్ ఉండాలని కోరుకుంటాను. కారణం ఏంటంటే ప్రసంగం అన్నది ఏకపక్షంగా జరుగుతుంది. నేను చెప్తుంటే మీరు వింటారు. Q&A ఏమంటే మీరు నాతో ఇంటరాక్ట్ అవుతారు, లేదా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను నా దగ్గర తీసుకొని వస్తారు. ఇక్కడ నేను చెప్పే సమాధానం అన్నది మీ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. సో ప్రసంగం తర్వాత Q&A ఉండాలి, తెలివైన పని. అందుకు దేవుని నేను స్తుతిస్తున్నాను. సరే, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈసారి Q&A పెడితే మాత్రం ఒక రోజంతా వదిలిపెట్టేస్తాను ఇలాంటి బాక్స్ ఇచ్చి. ఓకే, రైట్. గతంలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయి, ఎలా మర్చిపోవాలి? అద్భుతమైన ప్రశ్న, అద్భుతంగా అడిగారు కదా. గతంలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయి, ఎలా మర్చిపోవాలి? ఓకే, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 5వ వచనం. 38వ కీర్తన 5వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. మనం గతంలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయి, వెంటాడుతూ ఉంటాయి, వెంటాడుతూనే ఉంటాయి. ఎక్కడి దాకా అంటే సమాధి దాకా వెంటాడుతాయి. ఓకే, చేదుగా ఉంది కదా, కానీ ఇది నిజం. మనం చేసిన తప్పులు, పాపాలు మనం సమాధికి సమీపించేంత వరకు వెంటాడతాయి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అని అన్నాడు కదా. అంటే ఒక పుండులో నుంచి చీము రక్తం కారుతున్నట్టుగా ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇంకో విషయం చెప్పమంటారా? మనం రోజులు గడిచే కొద్దీ కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ మన పాపాలు ఫ్రెష్గా తయారవుతుంటాయి, మన జ్ఞాపకాలు ఫ్రెష్గా తయారవుతూ ఉంటాయి. నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదు, ఫ్రెష్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఎలా మర్చిపోవాలంటే, వీటిని మర్చిపోలేము. మెంటల్ వచ్చినా మర్చిపోలేము. ఎక్కువ మాట్లాడితే మెంటల్ వస్తే గట్టి గట్టిగా ఒప్పుకుంటాం వాటిని. దేవుని దగ్గర మెంటల్ రాలేదనుకో కొంచెం మనసులో పెట్టుకొని మనమే బాధపడతాం, కానీ పొరపాటున మెంటల్ వచ్చిందనుకో బహిరంగంగా చెప్పుకోవాల్సి వస్తుంది. మర్చిపోలేము, సాధ్యం కాదు. మెంటల్ వచ్చినా మర్చిపోలేము, మిగతా మర్చిపోతాం కానీ. దాదే చెప్తున్నాను. అవి మరిచిపోయాము అంటే క్రీస్తు మనకు అర్థం కాదు, క్రీస్తు ప్రాణత్యాగం మనకు అర్థం కాదు, క్రీస్తు ప్రేమ మనకు అర్థం కాదు. అవి గుర్తున్నప్పుడే ఇలాంటి ప్రాణం పెట్టేంతగా ఎలా ప్రేమించాడు ఆయన, అక్కడి నుంచి ఆరాధన వస్తుంది. ప్రభువా కృతజ్ఞతలు ఆయన, ఇలాంటి ఇంతగా ప్రేమించావా. అవి మరిచిపోయామనుకో క్రీస్తు ప్రాణత్యాగం గుర్తుండదు. అవి గుర్తుండాలంతే, ఉంటాయి అంతే, సమాధి దాకా వెంబడిస్తాయి అంతే. ఒకవేళ మరిచిపోయేటువంటి లక్షణం వాటిలో ఉంటే పాపం అనేది తీయగా తయారవుతుంది. ఒకవేళ గతంలో చేసినవి కానీ మర్చిపోయాను అనుకో పాపం తీయగా తయారవుతుంది. ఆ మరుపు రావట్లేదు కాబట్టి, వెంటాడుతుంది కాబట్టి, రాత్రింబవలు అంతరంగంలో ఆ చేదు, ఆ నీసు మనకు అర్థమవుతుంది. కాబట్టి తక్కువ పాపాలు చేయండి, తక్కువ జ్ఞాపకాలు ఉంటాయి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అంతేనా? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎక్కువ లగేజ్ చేసుకున్నాం అనుకో జర్నీ ఎలాగుంటుంది, దారుణంగా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ యూత్ మీటింగ్ అంటే లగేజ్ని తగ్గిద్దామని అంతే. లగేజ్ కంపల్సరీ, బట్ లగేజ్ లెస్ లగేజ్ కోసమే. కొంచెం జ్ఞాపకాలు తక్కువ ఉంటాయి, పాపాలు చేయకండి, చేసినవి చాలు అనేదానికి యూత్ మీటింగ్, అవునా? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. లేదు మేము క్యారీ చేయగలుగుతామంటే ఎవరి విష్. తర్వాత రెండవ ప్రశ్న, స్త్రీలు పరిచర్య చేయవచ్చా, వాక్యం బోధించవచ్చా? ఒకవేళ చేయకూడదు అంటే ఇప్పుడు చేసేవాళ్ళు పాపం చేస్తున్నట్ట, ఎందుకు అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు? వెరీ గుడ్, మంచి ప్రశ్న. స్త్రీలు పరిచర్య చేయవచ్చా? చేయొచ్చు. పరిచర్య రకరకాలుగా ఉంటుంది. వంట పరిచర్య చేయొచ్చు, లేకపోతే క్లీన్ చేసే పరిచర్య చేయొచ్చు, సండే స్కూల్ పరిచర్య చేయొచ్చు, లేకపోతే హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది ఇలా చేయొచ్చు, పాట పాడవచ్చు, సువార్త చెప్పచ్చు, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ వేదిక మీద నిలబడి మిక్స్డ్ కాంగ్రిగేషన్లో చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు ఉండేటువంటి మిక్స్డ్ కాంగ్రిగేషన్లో
వాక్య పరిచర్య చేయకూడదు. అలాంటి ఆధారం బైబిల్లో ఒక్కటి కూడా లేదు. పాయింట్ అర్థమైందా? స్త్రీలు పరిచర్య చేయొచ్చు, కానీ మిక్స్డ్ కాంగ్రిగేషన్లో చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు ఉన్నటువంటి చోట నిలవబడి పురుషుడి మీద అధికారం చెలాయిస్తూ వాక్యం బోధించినట్టుగా బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. అపోస్తలుల్లో స్త్రీలు లేరు. పాస్టర్ అమ్మలు బైబిల్ కనపడరు. 2025లో సోషల్ మీడియాలో కనపడుతున్నారు. అది దరిద్రం. మీకు అర్థమైందా? ఎందుకంటే నాన్న పాస్టర్ అయిపోయి భర్త పాస్టర్ అయిపోయి నేనేం తక్కువ, ఈవిడ కూడా వచ్చేసింది లిప్స్టిక్ వేసుకొని. అది పాపం. మీకు అర్థమైందా? ఒక భక్తుడు రాశాడు ఇది. ఏమని రాశాడంటే, ఆరాధన చేసే పెదవులకి లిప్స్టిక్ ఎందుకు అంటాడు ఆయన. అవునా? సరే వస్తే వచ్చేవి, కానీ నేను చెప్తే ఆగవు కదా, వస్తే వచ్చేవి. కానీ ఆ ముందు రోజు వెళ్ళి స్ట్రైట్నింగ్ ఎందుకు చేయించుకున్నావు, ఐబ్రోస్ ఎందుకు చేయించుకున్నావు, లేకపోతే ఫేషియల్ ఎందుకు చేయించుకున్నావు, వాక్యానికి దీనికి లింక్ ఏంటి? ఆ ముందు రోజు కూర్చొని వాక్యం ప్రిపేర్ అయింది అంటే అర్థం ఉంది, కానీ ఆ ముందు రోజు వెళ్ళి ఇంత ఓవరాక్షన్ చేసావంటే నువ్వు వాక్యం చెప్పడానికే వచ్చావా, వాక్యం పేరుతో ఇంకేమైనా ఉద్దేశం ఉందా? అది నాకు వచ్చిన అనుమానం మాత్రమే. ఇప్పుడు చెప్పండి, స్త్రీ ఏ పరిచర్య చేయొచ్చు? కనబడకుండా మర్యాదగా బ్యాక్గ్రౌండ్లో ఉండి పరిచర్య ఏదైనా ఉంటే దాన్ని చూసుకో, ఇక్కడికి రావద్దు. ఎందుకంటే ఇక్కడ నిలవబడి ఇంతమందిని కంట్రోల్ చేయాలి, ఇంతమందితో మాట్లాడేయాలంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. బోధించడం అనే దాన్ని దేవుడు పురుషుడికి ఇచ్చినటువంటి హక్కు, అర్హత. స్త్రీ పిల్లలకు బోధించవచ్చు, కుటుంబంలో బోధించుకోవచ్చు, స్త్రీలకు బోధించుకోవచ్చు. మిక్స్డ్ కాంగ్రిగేషన్లో కాదు. అంటే మేము ఈక్వల్ కదా? లేదు. ఈ విషయంలో ఒకరికి బోధించే హక్కు ఇస్తే ఒకరికి కుటుంబాన్ని కట్టేటువంటి హక్కు ఇచ్చాడు. పురుషుడు కుటుంబాన్ని కట్టలేడు, మెయింటైన్ చేయలేడు. అర్థమవుతుందా? పురుషుడు పని చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు, స్త్రీ కనేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. కాబట్టి ఈక్వల్ అంటే సేమ్ అని కాదు. మేము ఈక్వల్ కదా పురుషుడితో అంటే, ఈక్వల్ డజంట్ మీన్ సేమ్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఈక్వల్ అంటే చాలామంది అనుకుంటారు అంటే సేమ్ పని చేయడం ఈక్వల్ అనుకుంటున్నారు. కాదు, ఈక్వల్ డజంట్ మీన్ సేమ్. పురుషుడికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, స్త్రీకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. కానీ దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇరువురు సమానం. నేను ఒక్కడిగా ఒక ఊరిలోకి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి కరపత్రిక ఇచ్చి యేసుప్రభువు నమ్ముకో అనగలుగుతాను. స్త్రీ ఒక్కతిగా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి కరపత్రిక ఇచ్చి యేసుప్రభువు నమ్ముకో అనగలదా? మరిద్దరు సమానం కాదా? ఈక్వల్ డజంట్ మీన్ సేమ్. నేను రాత్రి 10 గంటలకి ఒక సువార్త సభకి ఒంటరిగా వెళ్ళి రాగలను. ఒక స్త్రీ, నేనేం మాట్లాడుతాను అంటే, ఉదాహరణకి దావీదు బత్షెబా సందర్భాన్ని ఇక్కడ నిలబడి 4 గంటలు మాట్లాడగలను నేను. ఒక స్త్రీ మాట్లాడగలదా? మాట్లాడింది అనుకుందాం కాసేపు. అప్పుడు కింద కూర్చొని ఏమన్నాడంటే, అక్కకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అనుకోరా? ఒకవేళ మాట్లాడలేదనుకో, అంతలోనికి ఎక్కడ ఎందుకు అనుకుంటారు. మాట్లాడితే తప్పుగా అపార్థం చేస్తుంటారు, మాట్లాడకపోతే మరి ఎందుకు ఎక్కాలి అంటారు. నేను ఒక పాస్టర్ని, నా దగ్గరికి స్త్రీలు వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలరు, పురుషులు వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలరు, ఇద్దరికి నేను పరిష్కారం ఇవ్వగలను. కానీ ఒక పాస్టర్ దగ్గరికి పురుషులు రాలేరు, అన్ని విషయాలు చెప్పుకోలేరు, చెప్పుకున్నా తిరిగి సమాధానం చెప్పలేరు. సో నేనేమన్నానంటే, స్త్రీ పరిచర్య చేయొచ్చు, ఆ పరిచర్యలో పుల్పీట్ మీద నిలవబడి మిక్స్డ్ కాంగ్రిగేషన్లో వాక్యం బోధించేది బైబిల్లో ఒక్క సంఘటన కూడా లేదు. మిగిలినటువంటి పరిచర్యలు ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు పరిచర్య చేస్తున్నాం అంటే వాక్యం బోధించే వాళ్ళు పాపం చేస్తున్నారా? ముమ్మాటికి. తర్వాత ఎందుకు అన్నిట్లో ఇన్వాల్వ్ కాకూడదు? చెప్పాను కదా, అన్నింటిలో ఇన్వాల్వ్ కాకూడదు. కొన్ని సామర్థ్యాలు పురుషుడికి, కొన్ని సామర్థ్యాలు స్త్రీకి ఇవ్వబడ్డాయి. తర్వాత దేవుని చిత్తం మన జీవితంలో ఎలా తెలుసుకోవాలి? రక్షణ పొందిన తర్వాత కూడా ప్రార్థన జీవితం నుండి పడిపోతే మరలా తిరిగి ప్రార్థించుటకు గిల్టీగా ఉంటుంది. ఇది ఎలా అధిగమించాలి? ఓకే, మన జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ దేవుని చిత్తం అనేటువంటి పదాన్ని చాలా మిస్యూజ్ చేశారు మన క్రైస్తవ సంఘంలో. మిస్యూజ్ చేశారు. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం అని. ఇది బైబిల్ ఉంది కదా, ఇదంతా దేవుని ఇష్టం.
ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంతా ఇక్కడ చెప్పేశాడు. ఓకే, ఇదేంటిది? మనిషి ఎలా ఉండాలి, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇది దేవుని ఇష్టం. దేవుని మీద పరిశుద్ధ గ్రంథం అని ఉందా? పరిశుద్ధ గ్రంథం అంటే మనం పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి మాన్యువల్ ఇది. మనం ఏం చేసినా అందులో పరిశుద్ధంగా ఉండడమే ఆయన చిత్తం. ఆ పరిశుద్ధతను సంపాదించడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటావో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో, నిన్ను నువ్వు ఎలా మలుచుకుంటావో అదంతా దేవుని చిత్తమే. అల్టిమేట్గా మనం పరిశుద్ధులం కావాలి, క్రీస్తు సారూప్యతలోకి ఎదగాలి. తర్వాత ప్రార్థన జీవితంలో పడిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేయాలంటే గిల్టీగా గిల్టీగా ఉంటుంది. మరలా ఎలా రావాలి అంటే దాన్ని కూడా దేవుడికి చెప్పడం, ప్రభువా నాకు సిగ్గు అనిపిస్తుంది, గిల్టీ అనిపిస్తుంది, దీని నుంచి బయటికి తీసుకురా, అంతే. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి కుమారుడిని తీసుకొని వస్తాడు. నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాను, వాళ్ళు బాగు చేయలేకపోయారు ప్రభు అంటే, సరే అయితే నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు, నేను బాగు చేస్తా అంటాడు. ప్రభు ఆ విశ్వాసం వచ్చేటట్టుగా నీవే సహాయం చేయని ఆ వ్యక్తి తిరిగి అడుగుతాడు. నమ్ముటి నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అంటాడు. అయితే ఆ నమ్మిక నిమిత్తం నీవే సహాయం చేయని ఆయన అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? నమ్మితే జరుగుతుంది నాకు, కానీ ఆ నమ్మకం కూడా నువ్వే ఇవ్వని అడుగుతాడు. అది విషయం. నాకు గిల్టీగా అనిపిస్తుంది ప్రభువా అని కూడా ప్రేయర్ చేయి, గిల్టీనెస్ పోతుంది. నాకు ప్రేయర్ చేయాలని లేదు ప్రభువా, ప్రేయర్ చేసేట్టుగా సాయం చేయని కూడా ప్రేయర్ చేయి, ఆయన సాయం చేస్తాడు. నా శక్తికి మించినప్పుడు ఆయన మీద ఆధారపడడం తప్ప వేరే దారి లేదు నాకు. అర్థమైంది అనుకుంటాను. తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని నిర్గమ 20:8 వ్రాయబడింది. ఎందుకు విశ్రాంతి దినమును పాటించడం లేదు అని రాయబడింది. వెరీ గుడ్. నిర్గమకాండంలో రాయబడింది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని. నిర్గమకాండం ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. మలాకి గ్రంథం తర్వాత ఒక పేపర్ వస్తుంది, తెల్ల పేపరు, దాని మీద ఏముంటుంది? క్రొత్త నిబంధన అని ఉంటుంది. ఆ పేపర్ తర్వాత ఏంటి? కొత్త నిబంధన. ఆ పేపర్ ముందేంటి? పాత నిబంధన. పాత నిబంధనలు ఏముందంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. కొత్త నిబంధన ఏ రాయబడింది? 11:28 మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. అక్కడ విశ్రాంతిని ఆచరించండి అన్నాడు, ఇక్కడ నేను ఇస్తా అన్నాడు విశ్రాంతి. మీకు తేడా అర్థమైందా? అదే విశ్రాంతి దినం ఆ తెల్ల పేపర్ను దాటి ఇటువైపు వచ్చేసింది అనుకో, అప్పుడు ఆ తెల్ల పేపర్ ఉండి ఉపయోగం ఏంటి? నా తెలియక అడుగుతాను. ఆ తెల్ల పేపర్ మీద ఏముంటుంది? కొత్తది, ఇక మీద అంతా కొత్త ఉంటుందని. కొత్తది ఉంటుందని అర్థం ఏమని? యాజ్ ఇట్ ఈజ్గా ఇటువైపు దూరి వచ్చేసింది అనుకో, కొత్త కాదు, అది పాతే అవుతుంది. అప్పుడు ఆ తెల్ల పేపర్లోంచి పాతది ఇటు దూరి ఇటువైపు రావాలంటే ఏం చేస్తా అంటే దాన్ని 180 డిగ్రీస్లో ఆపోజిట్లో యువతలు దూకుతుంది. అప్పుడు ఏంటంటే నేను విశ్రాంతి దినాన్ని పాటించడం కాదు, ఆయన విశ్రాంతి ఇస్తే తీసుకునేదానికి వచ్చాను నేను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు వస్తే నేను విశ్రాంతి ఇస్తా. పాత నిబంధన ఏంటి? లేదు అన్ని పనులు మానేసి మీరు విశ్రాంతి తీసుకోవాలి. కొత్త నిబంధన ఏంటి? మీ ప్రయాసాలు పక్కన పెట్టి నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తా. ఎలా ఇస్తావు ప్రభువా? నా కాడి ఎత్తుకోబిడ్డ అంటాడు. అదేంటి ప్రభు, కాడి ఎత్తుకుంటే బరువు కదా? కాదు కదా, నా కాడి చాలా సులువుగా తేలిగ్గా ఉంటుంది, నేను సాత్వికుణ్ణి, దీన మనసు కలిగివాడిని, కాబట్టి నేను ఇచ్చే విశ్రాంతిని తీసుకోండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా తెలియని వ్యక్తులు ఏం చేశారంటే లేదు బైబిల్లో రాయబడింది పరిశుద్ధంగా ఆచరించాలి. పాత నిబంధన భౌతికమైంది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది. పాత నిబంధనలో బలిపీఠం అంటే కొత్త నిబంధనలో సిలువైంది. ఇప్పుడు మనం బలి అర్పించట్లేదు కదా, అర్పిస్తున్నామా? అర్పించబడిన ఒకే బలిని పదే జ్ఞాపకం తెచ్చుకున్న ప్రభువైన యేసుక్రీస్తు బలిని. మరి పాత నిబంధన ఉన్న విశ్రాంతి దినం, కొత్త నిబంధన ఎందుకు ఆచరించాం అంటే నిబంధన మారిందనే విషయం కూడా తెలియని వాళ్ళు ఇంకా విశ్రాంతి దినం ఎందుకు ఆచరించట్లేదు అని అడుగుతున్నారు. సెవెంత్ డే వాళ్ళు చెప్పండి. ఆ మధ్యలో తెల్ల పేపర్ ఉంది కదా నాయన, అది ఏం చెప్తుందంటే అని చెప్పండి. ఆ తెల్ల పేపర్ అర్థం కాదు, అది వచ్చిన విషయం. తర్వాత యూదులు యేసుక్రీస్తుని ఎందుకు రక్షకునిగా అంగీకరించడం లేదు ఇప్పటికి కూడా? ఈ ప్రశ్న రాసినటువంటి కుటుంబంలో అందరూ యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించారా?
ఈ ప్రశ్న రాసినటువంటి ఆ వ్యక్తి కుటుంబంలో అందరూ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు, లేదా పక్క వ్యక్తి కుటుంబంలో అంటే బంధువుల ఇంట్లో, స్నేహితుల ఇంట్లో, క్లాస్మేట్స్ మనకు పరిచయం ఉన్న అందరూ యేసుక్రీస్తుని అంగీకరించారు? అంగీకరించలేరు. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే చిన్న విషయం కాదు, అది మొత్తం ప్రపంచం మారిపోతుంది. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం అంటే ప్రపంచం తలకిందులైపోతుంది. యేసుక్రీస్తుని అంగీకరించక ముందు నాకు నేనే రాజుని, నేనే మంత్రిని. ఒక్కసారి యేసుప్రభువుని అంగీకరించాను అనుకో, ఆయనే రాజు, ఆయనే మంత్రి, నేను భటుని అయిపోతాను, దాసుని అయిపోతాను. ఆయన చెప్తుంటాను, నేను వింటూ ఉంటాను. నేనేం చేయాలన్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. కానీ యేసుప్రభు అంగీకరించాలనుకో, నా ఇష్టం. యేసుప్రభుని అంగీకరిస్తే పాపానికి గుడ్ బై చెప్పాలి. పాపానికి గుడ్ బై చెప్తే జీవితం చప్పగా అయిపోతుంది, మసాలా ఉండదు జీవితంలో. జీవితంలో మసాలా కావాలంటే యేసుప్రభుని పక్కన పెట్టాలి. లేదు చప్పగానే ఉంటే పర్లేదు, యేసుప్రభు ఉంటే చాలంటే యేసుప్రభుని అంగీకరించాలి. యేసుప్రభుని అంగీకరించడం అన్నది అన్నింటికంటే గ్రేటెస్ట్ మిరాకిల్. అది యేసుప్రభుని అంగీకరించడం అందరికీ సాధ్యం కాదు. అది యేసుప్రభుని అంగీకరించడం అందరికీ సాధ్యమైపోయింది, చాలా గొప్ప విషయం అది. అందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఇంకొకడని లేదు. ఇది యూదులకు సంబంధించింది కాదు, మొత్తం మానవ జాతికి సంబంధించింది, పాప స్వభావానికి సంబంధించింది. నేను పాపం నుంచి బయటకు రావాలనుకున్నవాడు యేసుప్రభుని అంగీకరిస్తాడు, లేదు నేను పాపంలో కొనసాగాలి అనుకున్నవాడు యేసుప్రభుని అంగీకరించడు. అది యూదుడైతే ఏంటి, ఇండియన్ అయితే ఏంటి, ఆఫ్రికన్ అయితే ఏంటి. మారు మనసు పొందేవాడు యేసుప్రభు దగ్గరికి వస్తాడు. పాపాలు క్షమాపణ కావాలనుకునేవాడు యేసుప్రభు దగ్గరికి వస్తాడు, వద్దనుకునేవాడు రాడు. యూదులైతే ఏంటి. తర్వాత క్రిస్టియన్స్ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? క్రిస్టియన్స్ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే నా సమాధానం పూర్తిగా వినండి. క్రిస్టియన్స్ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే కండిషన్. ఒకళ్ళ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఒక పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించి ఆ లెటర్ ఉంటుంది, జాబ్ లెటర్ ఉంటుంది కదా, దాని మీద ఐ లవ్ యూ అని రాసి అమ్మాయికి ఇవ్వు. మీకు అర్థమైందా? ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం, లేకపోతే ఒక బిజినెస్ ఓపెన్ చేసి ఇక నేను నిన్ను పోషించగలను, మనం పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. దాని వెనకాల తిప్పితే తెల్లగా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ రాయి లవ్ కవిత, ఎంత ప్రేమ ఉందో అక్కడ రాసి అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇచ్చేసాయి, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. మీకు అర్థమైందా? ఉత్తినే స్కూల్కి పంపిస్తే లవ్ లెటర్ రాసావనుకో, ఏం పెట్టి పోషిస్తాను అది గడుతాను. కాలేజీ పంపిస్తే లవ్ లెటర్ రాసావనుకో, ఏం చేద్దామని. మీకు అర్థమైందా? లవ్ లెటర్ రాయి, మంచి కవిత్వాలు రాయి, ప్రపోజ్ చేయి. కాకపోతే ఎప్పుడు ఏ పేపర్ మీద, ఫ్యాన్సీ షాప్లో దొరికే కలర్ఫుల్ పేపర్ మీద కాదు, నీ ఉద్యోగం ఆఫర్ లెటర్ ఉంటుంది, దాని వెనకాల రాయి. దాన్ని తీసుకుని వెళ్ళి అమ్మాయి నాన్నకి ఇవ్వు. ఒప్పుకోకపోతే నాకు ఫోన్ చేస్తాడు, నేను వచ్చి మాట్లాడతా. తర్వాత ప్రకటన గ్రంథం 22:2, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షం యొక్క ఓకే. ప్రశ్న ఏంటంటే పరలోకములో సూర్యుడు చంద్రుడు ఉండుట, నెల నెలలు కాపులు ఎలా? అక్కడ ఆకలి లేదు, రోగం లేదు, జనములను స్వస్థపరచుటకు ఎందుకు ఉపయోగిస్తారు? ఓకే, ఇది పరలోక వర్ణన కాదు, ప్రకటన గ్రంథంలో ఉన్నది. చాలామంది అపార్థం ఏంటంటే ప్రకటన గ్రంథం 22లో ఉన్నది పరలోకంలో ఉండేటువంటి జీవజల నది, 12 కాపులు, ఇదంతా అంటారు కదా, అది నూతన యెరూషలేము యొక్క వర్ణన. ఏదైనా తోటని యెరూషలేముని రెండింటిని కలగలిపి ప్రకటన గ్రంథంలో చూపించినటువంటి పోలిక అది. ఇది మీకు అర్థం కావాలంటే యెహెజ్కేలు గ్రంథంలో మందిర వర్ణన, యెహెజ్కేలు గ్రంథంలో మందిర గడప దగ్గర నుంచి పారేటువంటి నది, మృత సముద్రాన్ని జీవనదిగా మార్చినటువంటి అది, ఈ 3 వర్ణనలు ఒకే చోట పెడితే ప్రకటన గ్రంథం 22 వస్తుంది. మీకు అర్థం కాకపోతే నేను ప్రకటన గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు నేను బ్రతికుండాలని కోరుకోండి, మీరు బ్రతికుండాలని కోరుకోండి, అక్కడ ప్రతి వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు దాన్ని తగలకండి, మీకు అర్థం కాదు, చదివి వదిలిపెట్టేయండి. అర్థమైందా? ఇది పరలోక వర్ణన కాదు, ఇది యెరూషలేముని, యెహెజ్కేలు దర్శనాన్ని, ఏదైనా తోటని, 3టిని కలగలిపి ఒక చోట రాసినటువంటి వైనం నూతన యెరూషలేము అని. పాపం లేనటువంటి ఏదేను, పాపం లేనటువంటి యెరూషలేము,
మృత సముద్రాన్ని కూడా జీవజలంగా మార్చేటువంటి గడప కమ్మి దగ్గర నుంచి ప్రవహించినటువంటి ఆ నది, ఈ మూడింటి వర్ణన అక్కడ కనపడుతుంది. కాదు, ఆ నూతన యెరూషలేము వధువులాగా, పెళ్లి కుమారుడు కోసం సిద్ధపరచబడిన వధువులాగా భూమి మీదకి దిగి వచ్చుట నేను చూచితని. అంటే సింపుల్గా చెప్తాను, అడిగారు కాబట్టి. ఆ యెరూషలేము వర్ణన ఎలాగ ఉంటుందంటే, మనం యెహెజ్కేలు గ్రంథం 40 నుంచి 48 అక్కడ చూస్తే ఎలా ఉంటుందంటే, అక్కడ పోలికిస్తాడు, ఎంత కొలలు ఉంటుంది, దాని సత్సౌకముగా కొలతలు ఇస్తాడు కదా. ఇదే మనకి సొలొమోను మందిరం ఎంత ఉంటుందంటే 90 పొడవు, 30 వెడల్పు, 45 ఎత్తు. ఇది సొలొమోను మందిరం. కానీ యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్తాడు అంటే 850 అడుగులు ఇటు కొలత, ఇటు కొలత, ఇటు కొలత, 4 వైపులా 850 వస్తుంది. 90 అక్కడ, 850 అక్కడ, అంత పెద్దది అని చెప్తాడు. ఇప్పుడు ప్రకటనలో ఏం చెప్తాడు అంటే, అదే నూతన యెరూషలేము భూమి మీదకి ఇలా దిగడం, దాని కొలత ఇస్తాడు. అంటే మొత్తం అతి పరిశుద్ధ స్థలమే. సొలొమోను దేవాలయంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది. కానీ ప్రకటన వచ్చేటప్పటికి అంత అతి పరిశుద్ధ స్థలమే, అంత దేవుని సన్నిధే. అది వర్ణనది. ఇంకా ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎదురు చూడండి. అంటే సమయం అయిపోతుంది కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, రైట్. తర్వాత దేవుని చిత్తం మన జీవితంలో ఎలా తెలుసుకోవాలి చెప్పేశాను కదా. పరిశుద్ధత కోసం ప్రయాసపడుతూ మీ పనులు చేసుకుంటూ ఉండి ప్రార్థన చేస్తూ ఆయన చిత్తం ఏదైతే ఆ డోర్లు ఓపెన్ అవుతూ ఉంటాయి అంతే. ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతకడానికి మీ వంతుగా మీరు ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతూ మీ పని చేసుకుంటూ వెళ్తూ ఉండండి. ఆయనకి ఏది ఇష్టమో ఆ డోర్లు ఓపెన్ చేస్తూ పోతాడు. ఆయనకి ఇష్టంగా డోర్లన్నీ క్లోజ్ చేస్తూ వస్తాడు. ఓకే, అలా మీకు దేవుని చిత్తం తెలుస్తుంది. తర్వాత ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు, ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు దేవుడు మౌనముగా ఉన్నాడు, ఎందుకు ఏమీ చేయట్లేదు? రైట్, ఎందుకు ఆయన నేను పాపాలు జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయట్లేదు అంటే, ఒకవేళ ఆయన వెంటనే స్పందించుంటే ఈ క్వశ్చన్ రాయడానికి మనం ఉండం. మీకు అర్థమైందా? ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఆయన స్పందించట్లేదంటే, ఆయన కనుక స్పందించుంటే ఇక్కడ దాకా మనం వచ్చి ఉండేవాళ్ళం కాదు. అందుకు మౌనంగా ఉన్నాడు. ఒకవేళ నేను చేసిన పాపాలకి ఆ ఫస్ట్ రోజు లేపేసి ఉంటే పాస్టర్ జానపాల్ లేడు. నా ఊహ తెలిసినప్పటి నుంచే స్టార్ట్ చేశాను పాపాలు చేయడం కదా. మా నాన్న జేబులో డబ్బు ఉంటే ఎంతో తెలివిగా దొంగలించేవాడినాం. ఆ రోజే లేపేసి ఉంటే నా పరిస్థితి ఏంటి? లేదా ఈ ప్రశ్న రాసినటువంటి మీ జీవితంలో మీరు ఫస్ట్ ఎప్పుడు పాపం చేశారు గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు చనిపోయింటే ఇక్కడ దాకా వస్తామా? లేదు. ఇంకోటి ఏంటో తెలుసా, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంలో నన్ను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత భరిస్తున్నాడు, ఎంత సహిస్తున్నాడు, అది నాకు అర్థమైంది. ఆయన ప్రేమ నాకు బయలుపరచబడింది. ఆయన మౌనంలో నా పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. ఆయన సిలువ వేయడాన్ని తీసుకొని రాబడినప్పుడు ఎన్నో నేరాలు మోపారు ఆయన మీద. యేసు ప్రభు మారు మాట్లాడలే, మౌనం వహించాడు. బొత్సు కత్తిరించు అనేదట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా మౌనం వహించాడు. ఎందుకని? ఆయనే కనుక నోరు తెరిచి వాదించడం ప్రారంభిస్తే నాకు రక్షణ లేదు. ఆయన అంగీకరించాడు. దొరికిన దొంగ ఎలాగ సిగ్గుపడతాడో నా పక్షాన ఆయన మౌనం వహించాడు. పాపాలన్నింటిని ఆయన మీద వేసుకున్నాడు. ఈరోజు నేను మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఆయన మౌనం ఈరోజు నన్ను మాట్లాడిస్తుంది. ఆయనే మాట్లాడుంటే నేను జీవితంలో మాట్లాడాల్సిన పని లేదు, సిగ్గుతో తలదించుకొని బ్రతకాల్సిందే. కాబట్టి ఆయన మౌనంలో మన పట్ల ప్రేమ, దీర్ఘశాంతం దాగి ఉంది. మరి పాపాలు చేస్తున్నారు కదన్నా వీళ్ళందరూ ఏంటి అంటే, మానవుడు ఎంత భ్రష్ట స్వభావం కలిగిన వాడో ఎలా తెలుస్తుంది మనకి? మానవుడు ఎంత మృగ స్వభావం కలిగిన వాడో ఎలా తెలుస్తుంది మనకి? పాపం ఎంత భ్రష్టత్వంలో కూరుకుపోయిందో, పాపను కూరుకుపోయిందో, ఒక రక్షకుడు ఎందుకు కావాలి ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుంది? జరుగుతున్న దారుణాలను బట్టే కదా. దేవుణ్ణి కాకుండా బ్రతికితే మనుషులు ఎలా బ్రతుకుతారు అన్నది లైవ్ ఎగ్జాంపుల్స్ కదా అవన్నీ. కాబట్టి ప్రపంచానికి రక్షకుడు కావాలి, క్రీస్తు ప్రేమ కావాలి, క్రీస్తు రూపాంతరం కావాలి, క్రీస్తు ఇచ్చే నూతన జీవితం కావాలి అనేది ఈ దారుణాలు చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. అది మనం అర్థం చేస్తున్నప్పుడు సువార్త ప్రకటిద్దాం, ప్రభువుని ప్రకటిద్దాం, ప్రభు ప్రేమను ప్రకటిద్దాం, మృగ లక్షణాలతో ఉన్న ప్రపంచాన్ని సాధు జీవులుగా మార్చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు?
మనం ఆయన స్తుతించడానికి, మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి. తర్వాత యేసును సిలువ వేసినప్పుడు ప్రక్కన ఉన్న వ్యక్తి ఆయన ఎందుకు రక్షకుడని నమ్మాడు, విశ్వసించాడు. ఆ దొంగకు యేసుకు ముందు పరిచయం ఉందా? వెరీ గుడ్. యేసు ప్రభుకి ఆయనకు ముందు పరిచయం ఉందంటే అసలు లేదు, ఇద్దరికి పరిచయం లేదు. అప్పుడే సిలువ మీద ఇద్దరు వేలాడుతున్నారు. అంతకంటే ముందు ఆ తీర్పు సమయంలో బహుశా యేసు ప్రభుని చూసి ఉండొచ్చు. కానీ ఆయన యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు అసాధారణమైన మాటలు. యేసు ప్రభు ప్రవర్తన అసాధారణమైన ప్రవర్తన. మామూలుగా 3 మేకుల మధ్య ఒక వ్యక్తిని వేలాడదీసినప్పుడు ఆ సిలువ మీద యేసు ప్రభు కేకలు వేస్తూ, బాధపడుస్తూ, కుమిలిపోతూ, ప్రాణభయంతో విలవిల్లాడిపోవట్లే ఆయన. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమంటారు, ఇదిగో సమాప్తమైన ధర్మశాస్త్రానికి అంటున్నాడు, లేఖనం నెరవేరేటట్టుగా దప్పికొంచున్నా అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన ప్రవర్తన కానీ కంప్లీట్గా అబ్నార్మల్గా ఉంది. అంటే మిగిలినటువంటి వ్యక్తులకి వేరుగా ఉంది. ఆయన పిలాతు ఎదురుగా నిలబడుకున్నప్పుడు, నేను నీకు విడిపించడానికి అధికారం ఉంది, నువ్వు మాట్లాడవంటే, నేను అప్పగించబడ్డం కానీ విడిపించబడ్డం కానీ నీ చేతిలో లేదు, అది పరలోకం నుంచి ఇవ్వబడాలని మాట్లాడుతున్నాడు. నీవు రాజువా అంటే, అవును నేను రాజునే, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, ఏలోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన సిలువ మీద ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఆయనకి ఏం తెలియజేశాయంటే, ఈయన మనిషి కాదు, నాలాంటి వ్యక్తి కాదు ఈయన. అందుకన్నాడు యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాట ఎప్పుడన్నాడు ఆయన? పిలాతు ఎదురుగా అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. అందుకే దొంగ అన్నాడు, ఎస్, ఇప్పుడు మేము మరణిస్తున్నాం, అయితే మేమిద్దరం నరకానికి వెళ్ళిపోతాం, అయితే నీవు నీ రాజ్యానికి వస్తావు, ఎందుకంటే నీది పరలోక సంబంధమైన రాజ్యం. యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు, నీవు పరలోకంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన చెప్పిన మాటలు, ఆయన ప్రవర్తించిన ప్రవర్తన రెండింటినీ ఆలోచించినప్పుడు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించడానికి పెద్దగా నాలెడ్జ్ అక్కర్లే, కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అలా అర్థమైపోతాడు ఆయన. ఎందుకంటే ఆ ప్రవర్తన కానీ, ఆ మాట కానీ, ఆ ప్రాణత్యాగం కానీ ఇంకెక్కడ కనపడదు ఈ ప్రపంచంలో. కొంచెం నిదానించాలంతే, కొంచెం నిదానించాలి. అలా యేసు ప్రభువు రక్షకుడని అర్థం చేసుకున్నాడు. తర్వాత దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో ఎలా తెలుసుకోవాలి? ఓకే, ముందే చెప్పేశాను, ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. తర్వాత ప్రైజ్ ద లార్డ్, వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రిస్టియానిటీ అండ్ జుడాయిజం? వెరీ గుడ్. క్రిస్టియానిటీకి జుడాయిజానికి సంబంధం ఏంటంటే, జుడాయిజం అన్నది బేస్మెంట్ అయితే, ఫౌండేషన్ అయితే, క్రిస్టియానిటీ అన్నది భవనం. జుడాయిజం అన్నది పునాది అయితే, దాని మీద కట్టబడిన భవనం క్రైస్తవ్యం. అది మీకు పాత నిబంధన అర్థం కాకుండా కొత్త నిబంధనలో కనీసం యేసు అనే పేరు కూడా అర్థం కాదు మీకు. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు, ఎందుకు రక్షించాలి అనేది కూడా తెలియదు. పాత నిబంధనలో చదివితే పాపం అనే తీవ్రత అర్థమైతే, మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే దాంట్లో ఎంత విఫలమయ్యాడో అర్థమైతే, అప్పుడు కేక వినపడుతుంది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? అప్పుడు సమాధానం ఏంటంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు, కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టదు. నన్ను ఎవడు విడిపిస్తాడంటే రక్షకుడు విడిపిస్తాడు, యేసుక్రీస్తు విడిపిస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా చదివినప్పుడు పాత నిబంధన జుడాయిజం అంతా అర్థం చేసుకుంటూ కేక వినపడుతుంది, నన్నెవడు విడిపిస్తాడు? ఈ ఆజ్ఞలు నేను పాటించలేను, నా స్వభావం సహకరించట్లేదు, అటువైపు దేవుడేమో కోపంగా చూస్తున్నాడు, నన్నెవడు విడిపిస్తాడంటే అప్పుడు యేసుక్రీస్తు విడిపిస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. జుడాయిజం అన్నది ఫౌండేషన్, క్రిస్టియానిటీ అన్నది భవనం, దాని మీద కట్టబడినటువంటి భవనం. రెండు సపరేట్ కాదు, రెండు ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. పాత నిబంధన అర్థమైతేనే కొత్త నిబంధన ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? తర్వాత నాకు సమయం లేదు కాబట్టి వదిలిపెట్టేస్తుంది అది విషయం. ప్రవీణ్ పగడాల అన్న విషయంలో మీరు అందరికంటే ముందుగా పోస్ట్ మార్టం రిపోర్టు కూడా రాకముందు మీరు ఆయన మద్యం సేవించి మరణించాడని ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు, ఒక తోటి పాస్టర్గా ఆయన్ను ఎందుకు అలా ప్రకటించారు? ఎమోషనల్ క్వశ్చన్, ఓకే, అయినా సరే సెన్సిటివ్గా మాట్లాడతాను. మీరు అందరికంటే ముందుగా పోస్ట్ మార్టం రాకముందే ఎలా చెప్పగలిగారు, మద్యం సేవించి మరణించారు ఎలా చెప్పారు అని అన్నారు కదా. పోస్ట్ మార్టం రాకముందే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా స్కిడ్ అయినట్టుగా వచ్చేసింది. సో అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ అయింది. నెంబర్ 2, ఆ ఫ్యూనరల్ అయిపోయినటువంటి నెక్స్ట్ డే, ఆ తర్వాత సండే ఈవినింగు
ఈ ఏలూరు దగ్గర ఆ వైన్ షాప్ దగ్గర ఫుటేజ్ వచ్చేసింది. సో అది యాక్సిడెంట్ అని ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్, అది మద్యం అని ఈ ఏలూరు ఫుటేజ్. సరిపోలే? మీకు అర్థమైందా? దీనికి పెద్ద పిహెచ్డి చేయలేంది. నిష్పక్షపాతంగా బయట కూర్చొని ఏది నిజం అని ఆలోచిస్తే సరిపోతుంది. లేదు నేను క్రిస్టియన్ని, నేను ఒప్పుకోను, అసలు పాస్టర్ తాగనే తాగడు అంటే కుదరదు. అంటే చెప్పండి. చాలామంది ఏం బిలీవ్ చేస్తున్నారంటే ఆ ఫుటేజ్లో ఉంది ప్రవీణ్ పగడాల గారు కాదంటున్నారు. దానికి మీకు వెరీ గుడ్. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాలన్న కాదు అంటే దేవుని స్తోత్రం, ఆయన బతికే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఆయన వెతకాలి. నిజం, ఆయన ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు, చనిపోయింది డూపు, కాబట్టి ఒరిజినల్ అని వెతకాలి మనందరం కలిసి. మీకు అర్థమైందా? ఎవరు మోసం చేద్దామని, ఎంతకాలం మోసం చేద్దామని. ఇంకో మాట చెప్పమంటారా? చాలా క్రైమ్ సినిమాలు, చాలా హాలీవుడ్లో మర్డర్ సినిమాలు ఎన్నో చూసాం, కానీ ఈ టైపు ఊహాగానాలతో నేను ఎప్పుడో చూడలే ఇప్పటిదాకా. ఇంత బిల్డప్ ఏమీ లేదు. ఆయనే 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 అంతే. ఈ డూప్ అని ఏదైతే వచ్చిందో క్రియేషన్, అది క్రియేషన్ మాత్రమే. ఓకే, ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని ఎమోషనల్గా ఆలోచించకండి, అర్థం కాదు ఎప్పటికీ. ఎమోషనల్గా ఆలోచించకండి, ఇంటలెక్చువల్గా ఆలోచించండి, సీన్లో నుంచి బయటకు వచ్చి ఆలోచించండి, అలా తెగిపోతుంది. లేదు లోపల దుమికారు అనుకోండి, ఎప్పటికీ అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఈరోజు అదే జరుగుతుంది. ఇకపోతే అందరికంటే ముందు మీరు ఎందుకు ప్రకటించారంటే దీన్ని బాధ్యత అంటారు. దీన్ని ఏమంటారు? బాధ్యత అని అంటారు. ఎందుకు అంటే నా క్రైస్తవ సమాజం బయట ప్రపంచం దృష్టిలో వెర్రోలులాగా, అమాయకులుగా, అజ్ఞానులుగా, మూర్ఖులుగా మిగిలిపోతూ ఉంటే చూడలేక నా క్రైస్తవ సమాజాన్ని తప్పు జరిగినప్పుడు తప్పును ఒప్పుకుందాం, తప్పును ఒప్పుకుందాం, మన యథార్థత కనపడుతుంది అని ఓదార్చే ప్రయత్నం చేశాను, నిజం చెప్పే ప్రయత్నం చేశాను. బాధ్యత అంటారు దాన్ని, బాధ్యత. ఇకపోతే తోటి పాస్టర్ను మీరు ఎందుకు అలా ప్రకటించారంటే తోటి పాస్టర్ అయినా ఇంకెవరైనా తప్పే అంతే. అంటే పాస్టర్ చనిపోతే ఒకలాగా రియాక్షను, ఇంకోరు చనిపోతే ఇంకొక రియాక్షను, అది మంచిది కాదు, ద్వంద్వ స్వభావం అది కాదు. తప్పే, నేను చేసిన తప్పే. అంతెందుకు ప్రవీణ్ పగడాల నా ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ గురించి నేను ఒక వీడియో చూపించగానే ఏమైంది, అది తప్పు, ముందు ఎప్పుడు మాట్లాడింది తను. వెంటనే ఏం చేశాను, మరుసటి రోజు అమ్మ క్షమించండి నేను పొరపాటు చేశాను, ఇది నా యథార్థత. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడుగుతాను, అది నా యథార్థత. నా ఇంట్లో వ్యక్తులు తప్పు చేసినా, నేను తప్పు చేసినా అది తప్పనే చెప్తాను. తోటి పాస్టర్ అయితే తప్పు కాదా? మన క్రైస్తవుడే తప్పు కాదా? తప్పే, అది నా యథార్థతను తెలియజేస్తుంది అంతే. అన్నట్టు నాకు ప్రేమ, ఇష్టం, ఆయన నా ఫ్రెండు, మీకు తెలియదు కదా, ఆయనది కడపే, నాది కడపే, తెలుసా ఇంతకీ? మా ఇద్దరికి ఆయన చనిపోయింది 9 గంటలకు కనుక్కున్నారు. 7:20కి నేను కాల్ చేశాను నా ఫోన్లో, ఉదయం 7:20కి నేను కాల్ చేశాను. 9 గంటలకు ఆయన చనిపోయాడు తెలిసింది. 12:25కి నాకు మెసేజ్ వచ్చింది ఆయన చనిపోయాడని. ఆ రోజు ఉదయం నేను కాల్ చేశాను, కానీ ఎవరికి తెలియదు ఈ విషయం. ఎవరు తెలుసు అంటే రవీంద్ర అని ఒక ఆయన ఉన్నాడు, ప్రవీణ్ పగడాల గారి పాస్టర్ ఆయన, ఆయనకు మాత్రం తెలుసు నేను ఆ టయానికి ఫోన్ చేశాను. ఎందుకంటే అంతకంటే ముందు మేమిద్దరం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ప్రవీణ్ పగడాల అంటే జానపాలు గెట్టదు, జానపాలు అలా అన్నాడు, జానపాలు ఇలా అన్నాడు. అసలు మేమిద్దరం ఫ్రెండ్స్ అని మేము మాట్లాడుకుంటామని ఇది తెలియనటువంటి వ్యక్తులు నా మీద మాట్లాడటం ప్రారంభించారు. తప్పే, అది మన యథార్థత, అది మన యథార్థత. తర్వాత మనకి ఉన్న హిందూస్ ఫ్రెండ్స్కి సువార్త ఎలా ప్రకటించాలి, ఏ విధంగా వారికి యేసుక్రీస్తు గురించి చెప్పడం ప్రారంభించాలి. హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా సరే, చివరి క్రిస్టియన్ అయినా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని, ఆయన పరిశుద్ధతని ప్రకటించడం ప్రారంభించండి. ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసానికి యేసు ప్రభు మధ్యలో గీత వాళ్ళే గీసుకుంటారు మనసులో. మీకు అర్థమైందా? మీరు గీకూడదు. నేను చెప్తాను వినండి, చెప్తాను. మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు టైడ్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? ఏంటి ఇంతకంటే తెలుపా అంటాడు, జర్రమని వెళ్తారా, అలా వెళ్ళగానే అవాక్కయ్యారా కదా? సో ఇంతకంటే తెలుపు ఉందని వాదించకండి, అంతకంటే తెలుపు ఉందని చూపించండి. యేసుప్రభు పరిశుద్ధత గురించి చెప్పండి, యేసుప్రభు ప్రాణత్యాగం గురించి చెప్పండి, యేసుప్రభు ప్రేమల గురించి చెప్పండి. అలా చెప్తున్నప్పుడు వాళ్ళు వింటూ ఉన్నప్పుడు ఇలాంటి పరిశుద్ధత మాకెక్కడ కనపట్టలేదే,
ఇలాంటి ప్రేమ మేము ఎక్కడ చూడలేదే. వాళ్ళ మనసులో గీత గీసుకుంటారు, అలా సర్రుమని వెళ్ళాలి అంతే. యేసు ప్రభు అవాక్ అవుతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఉదాహరణ ఎక్స్ అనే మతానికి సంబంధించండి. 1,00,000 మంది దేవుళ్ళు ఉన్నారు నా ఎక్స్ అనే మతంలో. వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు నాకు తెలుసు. కొత్తగా మీరు చెప్పనక్కర్లే. మీరు వచ్చి ఏం చెప్తారు? యేసు ప్రభు ఒక పాపిని ఎలా ప్రేమించాడంటే అని ప్రసంగం చేయండి. అది వింటున్నప్పుడు అరే నేను పాపినే, నన్ను ఎంతగా ప్రేమించేవాళ్ళు లేరే అనేది నాకు వస్తుంది. వచ్చేటట్టు చెప్పండి. ఒకళ్ళు రాలేదనుకో నన్ను వదిలిపెట్టేశాడు, నేను మూర్ఖుడు అంతే. తేడా వస్తుంది. ప్రపంచానికి ఏం కావాలంటే స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు కావాలి. అర్థం కాక అపార్థం అయిపోయేలా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు సరిగ్గా అర్థమైతే ఎక్కువసేపు పడతాం వాళ్ళకి యేసు ప్రభు దగ్గర రావడానికి. ఆ గీత గీయాలి మనం. ఆ గీతని వాళ్ళ మనసులో వచ్చేటట్టుగా మనం యేసు ప్రభుని చూపించాలి. కొత్తగా మనం యాడ్ చేయొద్దు. యేసు ప్రభుని యేసు ప్రభులాగా ప్రకటిద్దాం, సరిపోయింది. వాళ్ళకి వాళ్ళే మారిపోతారు. నేను అలా మారాను. నా చెల్లి నాకు అంత స్పష్టంగా చెప్పింది యేసు ప్రభు గురించి, మారిపోయాను. ఇక్కడ లిస్ట్ ఎక్కువ ఉంది, టైం తక్కువ ఉంది. ఈ జనరేషన్లో ఉన్న మేజర్ టెంప్టేషన్ లవ్. ఎంత ఫెలోషిప్లో ఉన్న వాళ్ళైనా కానీ ఫ్రెండ్స్ వల్ల లేదా అపవాది వల్ల పడిపోతారు. దాన్ని ఎలా అతిక్రమించాలి? నిజమే, ఇంతవరకు నేను చెప్పింది అదే. కన్యకతో పురుషుని జాడ, ఇదే కదా టెంప్టేషన్ నేను చెప్పింది, ఇంతవరకు చెప్పింది. ఎలా అధిగమించాలి? మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు అని ఆయన సహాయాన్ని వేడితేనే మనం తప్పించబడతాం. ఆయన తప్పిస్తేనే తప్పించబడతాం. మనం కూడా ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నం కూడా చేయాలి. యోసేపుని పోతీఫరు భార్య పట్టుకుంది. ఏం చేశాడు ఆయన? ప్లీజ్ వదులు అన్నాడా? లే, నో మోర్ డిస్కషన్, నో మోర్ బార్గెన్, నో మోర్ నెగోషియేషన్. ఏం చేశాడు? పారిపోవాలి. కొన్ని సందర్భాల్లో పారిపోవాలంతే, డిస్కషన్ పెట్టకూడదు, సెటిల్ చేసుకునే పంచాయతీలు తీయకూడదు. కొన్నిసార్లు సెటిల్మెంట్ పనికిరాదు. ఓకే, ఏం చేయాలి? పరిగెత్తాలి. పోతీఫరు భార్య దగ్గర నుంచి యోసేపు ఏం చేశాడు? పరిగెత్తాడు. మనం కూడా పరిగెత్తాలి, దేవుడికి మొరపెట్టాలి. తర్వాత దయ్యం అంటే ఎవరు? అసలు దయ్యాలు ఉంటాయా? చనిపోయిన వారే దయ్యాలా అని రాస్తున్నారు. ఓకే, దయ్యం అంటే ఎవరంటే సాతాను. దయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకేనా, ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ఆకాశమండల సమూహాలతో, దురాత్మలతో, అధికారులతో, ప్రధానంతో, లోకనాథంతో అని మాట్లాడతాడు కదా. మనం పోరాటం చేస్తున్నాం. అపవాది ఉన్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించే ఆ దయ్యాలు లేవు, లేకపోతే హాలీవుడ్ మూవీస్లో చూపించే ఆ దయ్యాలు లేవు, ఈవిల్ డెడ్లో ఉండే ఆ దయ్యాలు ఉండవు, జాంబీస్ అలా ఉండవు. ఓకే, మీకు అర్థమైందా? ఆ టైపులో దయ్యాలు ఉంటాయి అనుకోండి. ఇకపోతే చనిపోయిన వారు దయ్యాలు అవుతారా? పొరపాటును కూడా కాదు. చనిపోయిన వ్యక్తి నరకానికో పరలోకానికో వెళ్ళిపోవాలి, ఇక్కడేం పని లేదు. వాళ్ళు అలా దయ్యాలుగా మారరు. ఉన్న దయ్యాలే తిరుగుతుంటాయి. కొత్తగా దయ్యాలు రిక్రూట్మెంట్ అక్కర్లేదు చచ్చిపోయిన వాళ్ళు. తర్వాత మన పైన బోధకులుగా ఉన్న వారిని మనం ఎందుకు వారు తప్పు చేసినా ఎవరు మాట్లాడకూడదు. ఎవరు చెప్పారు మీకు? అసలు తప్పు చేస్తే ముఖం మీద కడగాలంతే, ఎవరు మాట్లాడకూడదని చెప్పారు? మన పైన బోధకులుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అకౌంటబుల్. వాళ్ళు అడగాలి, ప్రశ్నించాలి. వాళ్ళని ఎందుకు ఇలా చేసామని అడగాలి. అడగకపోతే చెడిపోతారు. ఎవరు చెప్పారు మీకు అసలు అడగొద్దని? అడగాలి. ఇప్పుడు యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ధర్మశాస్త్రోపదేశకుల్ని ప్రశ్నలు అడగలేదా? అడిగాడా? మనం అడగొచ్చా? శుభ్రంగా అడగచ్చు. అడగండి. అయితే అంతకంటే ముందు మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివినప్పుడు ఏం అడగాలో తెలుస్తుంది, ఎందుకు అడగాలో తెలుస్తుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని అడగడం కాదు, కడిగాడు. 12 సంవత్సరాల అడిగాడు, 23వ అధ్యాయంలో కడిగాడు. సున్నం కొట్టిన సమాధులరా అని. మీరు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. నెక్స్ట్, దయ్యాలు ఉన్నాయా? ఉంటే మన మధ్య తిరుగుతాయా? తిరిగితే ఏ సమయంలో వస్తాయి? దయ్యాలు ఉన్నాయి, మన మధ్య తిరుగుతాయంటే తిరుగుతాయి. ఏ సమయం అంటే వాటికి సమయం లేదు, డే అండ్ నైట్. నెక్స్ట్, మనకు ఏదన్నా పని గురించి లేదా ఏమీ తోచని పరిస్థితుల్లో ప్రార్థించి బైబిల్ను ర్యాండమ్గా ఓపెన్ చేశాక వచ్చే రెఫరెన్స్ మీద ఆధారపడవచ్చా? దేవుడు మనకు అలా జవాబిస్తారా? నో. ర్యాండమ్గా బైబిల్ తెరిచినప్పుడు అలా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నది అది మూఢనమ్మకం. అది 4 రోడ్ల కూడలో చిలకను పెట్టుకో అంటాడే, పంజరంలో చిలకను పెట్టుకోనండి. మనం గడిలో కూర్చోగానే ఒక పొల్లు ఇస్తాడు. పొల్లు ఇచ్చి ఒక తాటాకులతో చేసినటువంటి దాన్ని ఇచ్చి
పుల్ల పెట్టమంటాడు ఆ చిలకని. ఆ చిలక పుల్ల పెట్టగానే ఆ చిలక తీయగానే చిలక జోసేసి అని తీసుకొచ్చి బైబిల్కి ఆపాదిస్తే ఈ ర్యాండమ్గా తీసే పద్ధతి వచ్చింది. చెప్పండి, తీయచ్చా మన వల్ల? తీయకూడదు. బైబిల్ని చదవాలి. ఆ బైబిల్ చదివినప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి అలాంటి పరిస్థితి బైబిల్లో ఎక్కడుందో అక్కడ దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు, మనుషులు ఎలా ప్రవర్తించారు, అక్కడి నుంచి ఒక ఎసెన్స్ని తీసుకొని నేను ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అది అన్వయించుకోవాలి. అంతేగాని ర్యాండమ్గా తీయకూడదు. ఇలా ర్యాండమ్గా తీశారనుకో, మీకు ఉదాహరణ చెప్తాను. యెహెజ్కేలు గ్రంథంలో వ్యాపారాన్ని గుర్చుంటుంది, వర్తకాన్ని గురించి, తూరును గురించి మాట్లాడుతూ దేవుడు తూరు ఎలా వర్తకం చేసింది, ఎలా అభివృద్ధి చెందని ఉంటుంది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఆయన మా కడపలో, ఎంబీబీఎస్ అంటే బాగా తెలివి ఉంటుంది కదా, కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత ఎందుకో అది పోయింది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే, ప్రభు నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నాతో మాట్లాడని అలా తెరిచాడు. తెరవగానే యెహెజ్కేలు గ్రంథం వచ్చింది. అక్కడ తూరు వర్తకం గురించి వచ్చింది, తూరు ఎలా కొన్నది, ఎలా అమ్మింది, మొత్తం అంతా వచ్చేసింది. ఓహో, దేవుడు నన్ను ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టమంటున్నాడు. ఓపెన్ చేశాడు, ఫ్యాన్సీ స్టోర్ పెట్టాడు. బీభత్సమైన లాస్ వచ్చింది. ఫ్యాన్సీ స్టోర్ క్లోజ్ చేసేసి ఇప్పుడు అప్పులు కట్టుకుంటున్నాడు. ఓకే, మీకు అర్థమైందా? అలా దేవుడు మాట్లాడ్డు. ఆ తెలివిని ఉపయోగించాలి కదా. చిలక జోసేసేవా దేవుని కాదు కదా. ఇండియాకి ఇజ్రాయెల్కి వారు జరిగితే ఎవరికి సపోర్ట్ చేస్తారు? నన్ను మీరు ఇరికించేదానికి రాశారని నాకు తెలుసు, అది నేను ఇరుక్కోనా. తర్వాత హాయ్ అన్న వందనాలు, నా తండ్రి రక్షించబడి బాప్తిజం తీసుకొని సంఘంలో క్రమంగా ఉంటూ ఉండగా హఠాత్తుగా కొన్ని కారణాల వల్ల చనిపోయారు. అన్ఎక్స్పెక్టెడ్ డెత్. అయితే దేవుని రెండవ రాకడలో నేను ఆయన్ను నా తండ్రిని కలిసి సంతోషించే అవకాశం ఉందా? 100%. పోగొట్టుకున్న మన బంధువుల్ని, మన స్నేహితులు, వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళని చూస్తాం మనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం మీరు 16 నుంచి చదువుకుంటూ పోతే అక్కడ పౌలు ఏమంటాడు అంటే, దేవుడు వారిని తనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అని రాయబడి ఉంటుంది. ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడు అని రాయబడి ఉంటుంది. ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడంటే వాళ్ళు మనం చూస్తామా? చూస్తాం. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. మనకంటే ముందు మరణించిన వారు ప్రభు వెనకాలే వస్తున్నారంటే, ప్రభువుతో ఉన్నారంటే మనం వీళ్ళు వాళ్ళకి చూడమా? చూస్తాం. ఇప్పుడు లాజరు ధనవంతుల సందర్భంలో వాళ్ళిద్దరు గుర్తుపట్టుకున్నారు. ఇద్దరు గుర్తుపెట్టారా? ఈయన పాతాళంలో ఉన్న, ఆయన అబ్రహాం దగ్గర ఉన్న, ఇద్దరు గుర్తుపట్టారు. ఇక ఇద్దరు ఒకే చోట గుర్తుపట్టమా? ఖచ్చితంగా గుర్తుపడతాం. తర్వాత చాలామంది పుట్టుకతో వికలాంగులుగా పుట్టిన వారు ఉన్నారు. మరి వారు చేసిన పాపం ఏమిటి? వికలాంగులుగా పుట్టడం అన్నది పాపం అని బైబిల్ ఎక్కడ లేదు. వికలాంగులుగా పుట్టడం అన్నది పాపం అని బైబిల్లో ఉంటే అప్పుడు వాళ్ళు చేసిన పాపం ఏంటనే దానికి వ్యాలిడ్ అవుతుంది. అది ఓకే. మనం ఈ నిర్గమకాండం చూసినప్పుడు వాళ్ళు కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, మోగువారు కానీ, నత్తివారు కానీ వాళ్ళు పుట్టిస్తుంది నేనే కదా అంటాడు. ఓకేనా. తర్వాత ఒక గుడ్డివాని విషయంలో యేసు ప్రభు ఏం మాట్లాడతాడంటే, ఇది దేవుని మహిమ కోసం ఇలా జరిగింది అని మాట్లాడతాడు. తర్వాత యెషయా గ్రంథం మనం చదివినప్పుడు కుమ్మరికి మంటి మీద అధికారం ఉన్నట్టు మీ మీద నాకు అధికారం ఉంది అని మాట్లాడతాడు. మనం రోమీయులకు రాసిన పత్రిక చదివినప్పుడు సృష్టించిన వాడిని నీవు చేయుచున్నది ఏమిటి అని అడగకూడదు అని అంటాడు. కాబట్టి ఆయన కుమ్మరి అయితే, మనం పాత్రలు అయితే ఒకదాన్ని కొండగా చేస్తాడు, ఒకదాన్ని మూకుడులాగా చేస్తాడు, ఒకదాన్ని చిన్న సట్టిలాగా చేస్తాడు, ఒకదాన్ని బాన్లాగా చేస్తాడు, ఒకదాన్ని తొట్టిలాగా చేస్తాడు. ఒకే మట్టి, ఒకే కాపరి, కానీ వివిధ రూపాల్లో చేస్తాడు. అన్ని రూపాల్లో చేసినప్పుడే వాటన్నిటి ప్రాముఖ్యత, వాటన్నిటి అవసరత అలా తీరుతుంది. అన్ని కొండలో చేస్తాడు అనుకో, అన్ని చిన్న మూకుళ్ళే చేశాడు అనుకో. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరిని ఎలా చేయడం ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడో అలా ఆయన మహిమ పొందుతాడు. మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది, ఎత్తులో ఉన్నాయని యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆయన చేసే ప్రతిదీ మన జ్ఞానానికి అందకపోవచ్చు, కానీ ప్రతి దాంట్లో ఆయనకి మహిమ ఉంది. ఓకే. కాదు, వికలాంగులుగా పుట్టడానికి పాపం కారణమని బైబిల్లో రాయబడలేదు. తర్వాత రూబేను పాపం చేసినప్పుడు ఇశ్రాయేలు విన్నాడు కదా. విన్న తర్వాత ఏం చేశాడు? బాధపడ్డాడు. నా కడుపును చెడగొట్టావు కదరా అని బాధపడి ఉంటాడు కదా. అంతమించి ఏం చేసి ఉంటాడు? కొడదావా అంటే పెద్దోడు, కొట్టలేడు కదా. ఏం చేద్దాం నా కర్మ అనుకొని వదిలిపెట్టేసి ఉంటాడు. తర్వాత
అసలు పాపం అనగా ఏమిటి, దాని వలన కలిగే నష్టాలు ఏమిటి? ప్రశ్న చిన్నదే, సమాధానం చాలా పెద్దది. పాపం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడం, ఆయన చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడం, ఆయన చేయొద్దని చెప్పిన దాన్ని చేయడం, దాన్ని పాపం అంటారు. దేవుడి మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే పాపం అంటే. దానివల్ల నష్టం ఏంటంటే ఇంక ఏదైనా పెట్టుకోవచ్చు, ఇక ప్రతిదీ నష్టమే. భౌతికమైన నష్టాలు ఉంటాయి, సామాజికపరమైన నష్టాలు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి, మానసికమైన నష్టాలు ఉంటాయి, ఆధ్యాత్మికమైన నష్టాలు ఉంటాయి, నిత్యత్వానికి సంబంధించిన నష్టాలు ఉంటాయి. మొత్తం అన్ని నష్టాలే. పాపం చేసిన తర్వాత ఈ రూపంలో నష్టం వస్తుందని పొరపాటున కూడా ఊహించకండి. ఏ రూపేనైనా దాడి చేయొచ్చు, పాపం చేయొద్దు అంతే. తర్వాత దేవుడు ప్రత్యేకంగా యవ్వనస్తులను ఎందుకు ఎంచుతున్నాడు? అలా ఏం లేదు బైబిల్లో. యవనస్తులు ప్రత్యేకంగా అంటే యవనస్తులు కూడికని అలా అనుకున్నారా? కాదు, అందరు సమానమైనకి. నీ ముదిమి యందు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటాడు. అంటే నీ ముసలితనంలో నిన్ను చిన్న బిడ్డలుగా ఎత్తుకుంటా అన్నాడు. 4వ ప్రశ్న, యవ్వనేచ్ఛల నుండి తప్పించుకోవడం ఎలా? యవ్వనేచ్ఛలను తప్పించుకోవడం ఎలాగంటే అక్కడే రాయబడుతుంది. ఏది? తిమోతి పత్రికలో చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎలా తప్పించుకోవాలంట? యవ్వనేచ్ఛల నుంచి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడు. నేర్పు లేని మూడుల వితర్కములను, జగడములను పుట్టించుని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. అంటే ఎవరైతే దేవుణ్ణిలో ఉంటారో వాళ్ళతో పాటు నీతిని, పరిశుద్ధతని, భక్తిని, విశ్వాసాన్ని వాటిని వెంబడించు, వాటిని ప్రయాసపడు. నేర్పు లేనటువంటి మూడులు ఉంటారే వాళ్ళ దగ్గర నుంచి పక్కకు రా. అలా యవ్వనేచ్ఛల నుంచి పారిపోతావు. ఇప్పుడు మీకు మాట చెప్పనా, మనం యవ్వనంలో ఉన్నాం అనుకోండి. మీరు ఎంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? సైన్స్ స్టూడెంట్స్ చేతులు ఎత్తండి. సైన్స్ స్టూడెంట్స్ ఏంటి? ముగ్గురేనా మొత్తం అందరూ? పోనీ ఇదంతా వదిలిపెట్టేసి ఒక పదం చెప్తాను, ఎంతమంది విన్నారు చెప్పండి. క్యాటలిస్ట్ అనే పదాన్ని ఎంతమంది విన్నారు? క్యాటలిస్ట్, క్యాటలిస్ట్ చెప్పండి. క్యాటలిస్ట్ అంటే ఏంటి? ఇంతకీ ఏం పని చేస్తుంది అది? రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది కదా. రియాక్షన్ ఏమో జరుగుతుంది, కాకపోతే క్యాటలిస్ట్ చేసినప్పుడు స్పీడ్గా జరుగుతుంది కదా. ఇప్పుడు మనం యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వనేచ్ఛలు వస్తాయి, న్యాచురల్గా వస్తాయి అవి. కానీ క్యాటలిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంకా స్పీడప్ అవుతాయి అవి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అసలే యవ్వనేచ్ఛలతో ఇబ్బంది పడుతున్నాం, ప్రార్థన చేసుకొని దేవునితో సమాధాన పడుతూ మొత్తానికి కింద మీద పడి లేస్తున్నాం అనుకో. ఆ టైంలో ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఒక లవ్ స్టోరీ చూసామనుకో, అక్కడ ఆ సినిమాలో లవ్ స్టోరీ అది చూసామనుకో, ఏమనిపిస్తుంది? మీకు అర్థమైందా? అసలే యవ్వనంలో కోపంలో ఉన్నాం అనుకో, ఆ టైంలో ఒక సినిమాకి వెళ్ళాము, దాంట్లో సినిమా హీరో 100 మందిని కొట్టాడు ఒకేసారి. అప్పుడు ఏమనిపిస్తుంది? ఓకే, కొట్టడం హీరోయిజం అన్నమాట కదా. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం అనుకో, అక్కడ స్టార్టింగ్ ఎలా పడుతుంది? బోర్డు ఒక కాలేజీని చూపెడతాడు. స్టార్టింగ్లో కాలేజీ చూపెడతాడు. శుభం ఘాట్ ఎలా పడుతుంది? వాళ్ళిద్దరు ఆ కాలేజీ నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. అది శుభం ఘాట్ కదా. అంటే కాలేజీకి వెళ్ళి ఏం చేయాలి? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇంతకీ స్టార్టింగ్లో కాలేజీని చూపెడతాడు, అది ఫస్ట్ షాట్ సినిమాకి. లాస్ట్ షాట్ ఏంటంటే వీడు వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి ఇద్దరు పారిపోయి మొత్తానికి కాలేజీ నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఫినిష్. ఇది చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఓహో, కాలేజీకి వెళ్ళి మనం ఏం చేయాలి? శుభ్రంగా చదువుకుంటే అసలు అది ఏమంటారు, అది అసలు అర్థం లేనిది. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏమన్నా ప్రేమించాలి కదా. దీన్ని క్యాటలిస్ట్ అంటారు. అసలే మనం దరిద్రంలో బతుకుతున్నప్పుడు మరలా ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. మధ్యాహ్నం 12 కాగానే ఆటోమేటిక్గా మనకి ఆకలి అవుతుంది. కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు ఆకలిని. ఇంట్లో ధాన్యం లేదనుకో, ఓకే, సాయంకాలం మమ్మీ వస్తుంది వండుతుంది, ఏదో మొత్తానికి మనం చెప్పుకొని కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ టైంలో పక్కింట్లో నుంచి మటన్ బిర్యానీ స్మెల్ అలా తగిలి వెళ్తుంది అనుకో, ఏమవుతుంది మన పరిస్థితి? ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. ఏం చేయాలో తెలియదు, ఇక కూర్చోలేము, నిలవబడలేము. నేను తినాల్సిందే అనిపిస్తుంది కదా. యవ్వనంలో యవ్వనేచ్ఛలు వస్తాయి న్యాచురల్గా. అయితే ఈ టైంలో ఇంకా దాన్ని రెచ్చగొట్టేటువంటి సినిమాలు, స్కిట్టులు, లేకపోతే జోకులు, ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాం నెత్తిన, ఏం చేయాలో తెలియదు.
ఓకే, క్యాటలిస్ట్ లేకుండా చూసుకుంటే న్యాచురల్ ప్రాసెస్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పుడు క్యాటలిస్ట్ యాడ్ అయిందనుకో మన స్నేహితులు ఎలా ఉంటారు, ఇంకా రెచ్చగొడతారు. లేదా సినిమాలు ఎలాగ ఉంటాయి, రెచ్చగొడతాయి. అలాంటప్పుడు ఎవరి నుంచి మనం తప్పించుకోలేము. అప్పుడే మనం చెడ్డోలుగా తయారైపోతాం. న్యాచురల్ ప్రాసెస్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ క్యాటలిస్ట్ యాడ్ అయితే కంట్రోల్ చేయలేము. ఓకే, తర్వాత పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏమిటి? బాల్యంలో మరణించిన వారు రక్షించబడ్డారా? బాల్యంలో మరణించిన వాళ్ళు అంటే మంచి చెడుకి తేడా తెలియకుండా ఆ వయసులో వాళ్ళు మరణిస్తే కనుక దేవుని దగ్గరికి వెళ్తారు. తర్వాత పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటి అంటే యేసుప్రభు చెప్పినటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయం పరిశుద్ధాత్మను దూషించడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతాన్ని చేశాడు, దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టగానే వాళ్ళు ఏమన్నారు అంటే వీడు దయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూల్ వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఒకవేళ నన్ను మీరు అపార్థం చేస్తుంటే అర్థం ఉంది. ఎందుకంటే ఇంత 6 అడుగుల వ్యక్తిని నేనే సర్వలోక సృష్టికర్త అంటే మీరు నమ్మలేరు, అది న్యాచురల్. కాకపోతే ఒక అద్భుతం జరగాలంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు కదా. పరిశుద్ధాత్మ దేవుని చేత అద్భుతం జరిగినప్పుడు నన్ను మీరు గుర్తుపట్టాలి. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని చేత జరిగిన అద్భుతాన్ని కూడా దయ్యానికి ఆపాదించారంటే ఇక మీరు దూషిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవునికి అద్భుతం జరగదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే ఇక మీకు క్షమాపణ లేదంటే అర్థం ఏంటంటే ఇక మీరు నన్ను నమ్మడానికి ఉన్న ఒకే ఒక హోప్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన్నే మీరు దయ్యం అంటే ఇక నన్ను మీరు నమ్మేదానికి ఛాన్సే లేదు, మీకు క్షమాపణ లేదు, అది దాని అర్థం. తర్వాత యేసయ్య నిజమైన దేవుడు అయినప్పుడు మరి ఈ లోకం దాన్ని ఎందుకు అంగీకరించట్లేదు? ఆయన నిజమైన దేవుడు కాబట్టి అంగీకరించట్లేదు ఆయన్ని. మీకు అర్థమైందా? ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన అంగీకరించట్లేదు. ఆయన అబద్ధమైన దేవుడు అయి ఉంటే అంగీకరించండి. కారణం ఏంటంటే వీరు పాపాలన్నీ చేయొచ్చు. ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన అంగీకరిస్తే వీళ్ళు పాపాలు మానేసేయాలి. అది వచ్చిన సమస్య. దీన్నే బెల్షస్సరు విషయంలో దానియేలు అంటాడు, ఓ బెల్షస్సరు, విననైనను చూడనైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు స్తుతించావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయన నువ్వు కనపరచలేదు అని మాట్లాడతాడు. బెల్షస్సరు మహాచక్రవర్తి ఎవరిని పూజించాడంట? విననైనను గ్రహింపనైనను చూడనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు స్తుతించావు కానీ నీ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని వశం ఉన్నాయో ఆయన నువ్వు స్తుతించలేదు. ఒకవేళ ఆయన స్తుతిస్తే తాగలేడు కదా, ఆ పార్టీలో తాగలేడు, అందుకు ఆయన స్తుతించలేదు. తర్వాత దేవుని పని చెయ్యాలి అనే ఆశ ఉంది కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి, కొంచెం గైడెన్స్ ఇవ్వండి. ఓకే, దేవుడికి నమ్మకంగా బ్రతకండి. ఆయన మిమ్మల్ని ఎలా వాడుకోవాలో ఆ రీతిగా డోర్స్ ఓపెన్ అవుతాయి, ఆ రీతిగా నడిపిస్తాడు. ఓకే, ఫస్ట్ ఆయన ఏం చెప్పాడో నమ్మకం ఉండండి. ఆయనే డోర్స్ ఓపెన్ చేస్తాడు, ఆయనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు, ఆయనే వాడుకుంటాడు. అంతేనా? మీకు విజయవాడలో ఉందో లేదో నాకు తెలియదు కానీ మా దగ్గర ఏంటంటే ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర ఏంటంటే ఈ పని వాళ్ళు ఉంటారు కదా, పని చేసేవాళ్ళు, లేబర్స్ అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్రటి తువ్వాలు వేసుకొని ఆ జంక్షన్లోకి వచ్చి అలా నిలబడుకుంటారు అంతే. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆ జంక్షన్లో నిలబడుకుంటారు అంతే. ఎవరో యజమాని వస్తాడు, అరే 20 మంది వచ్చేసారు, 20 మంది పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇంకొకటి వస్తాడు, ఓ 10 మంది తీసుకెళ్తాడు. ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి తీసుకెళ్తాడు. ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి తీసుకెళ్ళిపోతాడు. నువ్వేం చేయాలంటే ఎర్ర తువ్వాలు వేసుకొని జంక్షన్లో నిలబడుకోవాలి అంతే. యేసు ప్రభువు నిన్ను ఎక్కడ తీసుకొని ఎలా వాడుకోవాలో ఆయన చూసుకుంటాడు. నువ్వేం చేయాలంటే నీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ ప్రభువు కోసం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండు. ఎక్కడ ఉంటావు అక్కడే ఉండు, రెడీగా. నేను పని చేయడానికి రెడీ ప్రభు అనేటట్టు సిగ్నల్ ఇవ్వు. ఆయన వస్తాడు, తీసుకుంటాడు, ఎక్కడో పని చెప్తాడు, వాడుకుంటాడు, జీతం ఇస్తాడు, మొత్తం ఆయననే చూస్తుంటాడు. నువ్వు తొందరపడేది చేయకు. మీకు అర్థమైందా? నిన్ను ఆయన ఎలా వాడుకుంటాడన్నది నీకు ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఈ ఏరియాలో నేను వాడబడాలని నీకు ప్రేరేపణ వస్తుంది. ఆ రీతిగా అవకాశాలు వస్తాయి, ఆ రీతిగా నిన్ను వాడుకుంటాడు. నేను ఇలా సేవకుడిగా సేవ చేయాలని నేను అనుకోలే. అలాంటి ప్రేరేపణ ఇచ్చాడు, అలాంటి అవకాశాలు ఇచ్చాడు, అలా వాడుకున్నాడు, అంతా ఆయన చేశాడు, నాదేమీ లేదు. తర్వాత వై గుడ్ ఫ్రైడే ఈజ్ కాల్డ్ యాజ్ గుడ్? జీసస్ డైడ్ ఆన్ ద డే, వై వీ వాంట్ టు కాల్ దట్ డే వాజ్ గుడ్. అంటే యేసు ప్రభు చనిపోయినటువంటి రోజు గుడ్ ఎందుకు అవుతుంది? ఆయన చనిపోయినప్పుడు అది బ్యాడ్ కదా అని మాట్లాడతాం కదా. ఆయన చనిపోవడం ద్వారా మనకు మంచి జరిగింది. ఆయన చనిపోవడం ద్వారా ఏం జరిగింది? మనకి మంచి జరిగింది కాబట్టి దాన్ని మంచి శుక్రవారం పిలుస్తాం. ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఒక మేకపోతు మరణించింది అనుకో, అది మనకి మటన్లాగా ఉపయోగపడుతుంది, కూరలాగా ఉపయోగపడుతుంది కదా. యేసు ప్రభు శిలువ మీద బలి కావడం ద్వారా మనకు పాప క్షమాపణ జరిగింది. ఇది మీకు అర్థం కావాలంటే పాత నిబంధనలో బలి వ్యవస్థ అర్థం కావాలి. బలి వ్యవస్థలో బలి పశువు మరణిస్తేనే దాన్ని అర్పించిన వాడికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెడితేనే
మనకు ప్రాయశ్చిత్తం జరిగింది. ఇకపోతే యేసు ప్రభు చనిపోయి అలాగే సమాధిలో కుళ్ళిపోయి ఉంటే అప్పుడు మనం బాధపడాలి. సరే నాకు పాపక్షామం వచ్చినా సరే ఆయన నాశనం అయిపోయాడని. కానీ ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు. మీకు అర్థమైందా? ఆయన చనిపోయాడు, మన పాపాలు పోయాయి. 3వ దినాన ఆయన మరలా బయటకు వచ్చాడు. ఇంకేంటి? ఆయన చనిపోయిన దానికి ఎందుకు బాధపడాలి? మనం చనిపోయి అలాగే వెళ్ళిపోతే బాధపడతాం. మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఒక వ్యక్తిని మనం అమెరికాకు పంపించడానికి, ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్తున్నాం. మనకు బాధ అనిపిస్తుందా? ఖచ్చితంగా ఆ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు ఎయిర్పోర్ట్లో ఆ వ్యక్తి మన వైపు చూసి టాటా చెప్తూ ఉంటే కన్నీళ్ళు వలవలు రాలిపోతూ ఉంటే చాలా ఫీల్ అయిపోతాం. ఎందుకని? వెళ్ళిపోతున్నాడు, అమెరికాకి వెళ్ళిపోతున్నాడని. అలా అంత దూరం వెళ్ళిపోతాడు, ఇక చెక్ ఇన్ అయిపోయి మొత్తం అట లోపలికి వెళ్ళిపోతాడు కదా. మనం ఇలా ఇంటికి వచ్చేటప్పుడు 2 ఆలోచనలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సరే వెళ్తే వెళ్ళాడు బాధ. 2 ఏంటంటే మరలా వస్తాడు, వచ్చేటప్పుడు నాకు రోలెక్స్ వాచ్ తెస్తాడు, రేబాన్ కళ్ళద్దాలు తెస్తాడు, ఓకే నాకు ఐఫోన్ తీసుకొస్తాడు. ఇంకా 2 ఒకటి ఆనందం ఉంటుంది. అలా వెళ్ళినాడు, అమెరికా వెళ్ళినాడు, మరలా వస్తాడు కాబట్టి ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు, ఇంకా కొన్ని గంటలే అని అనిపించింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది మనకి? ఇక ఏడుపు ఆగదు, ఈ వ్యక్తి రాడు. వ్యక్తి పోయి మరలా వస్తాడని తెలిసినప్పుడు బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది. యేసు ప్రభు విషయంలో జరిగింది అదే. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి అది శుభ శుక్రవారం. ఆయన చనిపోవడం ద్వారా మనకు ప్రాయశ్చిత్తం జరిగింది, ఆయన తిరిగి లేవడం ద్వారా మనకు పరలోక ప్రాప్తి కలిగింది, ఓకే, మనకు సంతోషం కలిగింది. యేసు ప్రభు చనిపోయి కుళ్ళిపోయి అంటే అది శుభ శుక్రవారం కాదు, బ్యాడ్ ఫ్రైడే అయ్యిండు. కానీ ఆయన తిరిగి లేచాడే. మరలా ఈస్టర్ సండే ఉందే, ఫాలోడ్ బై ఈస్టర్ సండే ఉంది కదా. సో అందుకది మంచిది, మన పాపాలు పోయి. పరలోకంలో లైంగిక సంబంధం ఉంటుందా? ఇది ఓఫీర్ చెప్పారు కదా మీకు, రంజిత్ ఓఫీర్ చెప్పినటువంటి దాన్ని రాశారు కదా. రంజిత్ ఓఫీర్కి అయితే ఉంటుంది అక్కడ, అది సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి, ఓకే. నెక్స్ట్, పౌలు శరీరంలోని ముళ్ళు ఏమిటి? పౌలు శరీరంలో ముళ్ళు, నా శరీరమందు ముళ్ళు అన్నాడు. థార్న్ ఇన్ మై ఫ్లెష్ అన్నాడు. అంటే శరీరం అంటే భౌతికమైనటువంటి బలహీనత ఏదో ఒకటి ఉంది ఆయన బాధించేది. దీన్ని చరిత్రను అడిగితే చరిత్ర ఏం చెప్పిందంటే ఆయన కళ్ళు బాగుండవు, కంట్లోంచి నీళ్లు గారుతూ ఉంటాయని కొందరు పేర్కొన్నారు. లేదు ఆయనకు మూర్ఛ రోగం ఉందని కొందరు పేర్కొన్నారు. లేదు ఆయనకు తరచుగా విపరీతమైన చలిజ్వరం వస్తుందని కొందరు పేర్కొన్నారు. లేదు ఆయన శారీరకంగా చాలా బలహీనుడు, చాలా రోగాలు ఉన్నాయని చెప్పారు. మొత్తానికి ఆయనకి శరీరంలో ముళ్ళు ఉంది. థార్న్ ఇన్ ద ఫ్లెష్ అంటే శరీరం బాధించబడేది ఏదో ఉంది ఆయన జీవితంలో. అది రోగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు అర్థమైందా? ఆ ముళ్ళు ఏంటో మనకు చెప్పలేము, కానీ ముళ్ళు అయితే ఉంది. ముళ్ళు అంటే అక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముంటుందంటే ల్యాన్సర్, బల్లెం అని ఉంటుంది. ముళ్ళు అంటే ఎంత ఊహిస్తాం మనం కదా. ముళ్ళు అంటే చిన్నదేమో అలా తీసుకోవచ్చు కదా. నో, బల్లెం అంటే ఇక్కడ దిగబడి ఇటువైపు వస్తుంది. ఒక జింకని బల్లెంతో విసిరితే ఇటువైపు దిగబడి ఇటువైపు వచ్చిన తర్వాత ఆ జింక తప్పించుకోవడానికి పరిగెడుతుంది. కానీ ముందు పరిగెడుతుంది, తర్వాత నడుస్తుంది, తర్వాత కుంటుతుంది, తర్వాత ఒరిగిపోతుంది. పౌలు శరీరంలో ముళ్ళు ఒకటి ఉంది, అది ఆయన్ను ముందుకు నడవలేకుండా చేస్తుంది. అయితే ప్రభువుని వేడుకుంటే నా కృప నీకు చాలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ బల్లెని పెట్టుకొని నడిచేదానికి శక్తి ఇచ్చాడు ఆయన. బల్లెం తీయలే, బల్లెం పెట్టుకొని నడిచేదానికి శక్తినిచ్చాడు తప్ప బల్లెం తీయలే. బల్లెం తీస్తే ఈయన దొరకడు కాబట్టి. మీకు అర్థమైందా? చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనకు రోగాలు, సమస్యలు, ఇబ్బందులు ఏదో ఒకటి ఉంటాయి. లేకపోతే మనం కింద నడుస్తామా? కింద నడవం కాబట్టి బల్లెం పెడతాడు. అక్కడ పౌలు అంటాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము అతిశయపడి హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టడానికి, అపవాది దూతగా నలగొట్టడానికి నా శరీరం ముళ్ళు పెట్టాడు. హెచ్చిపోతే యేసు ప్రభు దొరకడేనా? ఎందుకంటే అన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. నాకంటే గొప్పవాడు ఎవడంటాడు? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అహంకారం నడుస్తుంది. ఆ స్టేజ్కి రాకుండా ముళ్ళు పెట్టాడు. ఇప్పుడు ఎంతసేపు పౌలు ఏం చేయాలి? ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా కృపనేవు మోకాల మీద వచ్చి లేవడు. మోకాల మీద లేచాడు అనుకో, రయ్యమని పరిగెడతాడు. సో మనల్ని యేసు ప్రభు ఏం చేస్తాడంటే తనకు కావాలనుకుంటే ఏదో ఒక బల్లెం పెడతాడు జీవితంలో. ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా నువ్వు నాకు సాయం చెబితే నేను వెళ్ళలేను ప్రభు, అక్కడే ఉండిపోతాం అంతే. మీకు అర్థమైందా? ఆయన శరీరంలో ముళ్ళు అంటే
ఏంటో మనకు తెలియదు. మొత్తానికి బల్లెవు దిగబడితే ముందుకెళ్ళలేని పరిస్థితి ఒకటి ఉంది ఆయన జీవితంలో, ఆయన శరీరంలో. అయితే అందులో కూడా కృపనిచ్చి వాడుకున్నాడు. తర్వాత దేవుని నమ్ముకున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక మనిషి ఆత్మీయ ప్రయాణంలో ఇంకో వ్యక్తి ఇంకో అతనికంటే తక్కువ ఉంటే అతనితో సహవాసం చేయొచ్చా? ఆత్మీయ విషయంలో ఒకడు తక్కువ ఉంటే అతనితో సహవాసం చేయొచ్చు. నీ స్థాయికి ఆ వ్యక్తిని తీసుకొని రావడానికి సహవాసం చేయాలి. ఓకే, మనకంటే బలహీనుల్ని మనం చేర్చుకోవాలి కదా, వాళ్ళని మనతో పాటు తీసుకొని రావాలి కదా, అదే కదా ఆత్మీయ ప్రయాణం అంటే. తర్వాత ఓకే, వాళ్ళను లాగేటువంటి ప్రయాణంలో మనం పడిపోయేట్టుగా ఉంటే వాళ్ళని దేవుడికి వదిలిపెట్టి మనం వెళ్ళిపోవడమే. ఎందుకంటే కొంతమంది ఎదగాలని ఉండరు, మనల్ని కూడా లాగాలని ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? అక్కడ వదిలిపెట్టి ప్రభువుకి అప్పగించి ముందుకు వెళ్ళిపోవాలి. లేదు నేను లాగలను అనుకుంటే మనం ఏం చేయాలి? రక్షించాలి, అంటే సహాయం చేయాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఒక వ్యక్తి బావిలో పడ్డాడు. నేను ఉదాహరణకి నేను ఒక 60 కేజీల మనిషిని అనుకోండి, బావిలో పడింది 20 కేజీల మనిషి. నేను దూకి రక్షించవచ్చా? రక్షించకూడదా? ఓకే, ఇదొక సందర్భం. రెండో సందర్భం, నేను 60 కేజీల మనిషిని, అందులో పడిపోయింది 100 కేజీల మనిషి. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరిని రక్షించడానికి పనికి వస్తాను? లేదు, 100 కేజీలు వాడిని రక్షించడానికి దూకాను అనుకో, ఏమవుతుంది? సో ఎన్ని కేజీలు ఉన్నాడో చూసుకుంటే దాన్ని బట్టి దూకుదాం వద్దామా ఆలోచిద్దాం. ఓకే, నెక్స్ట్, జై హో భారత్ అనొచ్చా లేదా, ఎందుకు అన్నట్టు ఇబ్బంది ఏముండదు. జై హో భారత్ అంటే ఇబ్బంది ఏంటి? అదే మంత్రమా? అనొచ్చు. ముగించేస్తాను త్వరగా. అందరం నోవహు సంతానం కదా, ఆ లెక్కన అందరం బ్రదర్స్ సిస్టర్స్ కదా, పెళ్ళి చేసుకున్నది మరి ఇది పాపం కదా, రైట్? అంటే అందరం నోవాహు నుంచి వచ్చాం కదా, అప్పుడు అందరం అన్న చెల్లెళ్ళమి అక్క తమ్ముళ్ళమి అవుతాం కదా, అప్పుడు పెళ్ళి చేసుకుంటే పాపం కదా అన్నారు. ఓకే, ఇదేంటంటే ఇది ఇన్నోవేటబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆదాముని చేశాడు దేవుడు. ఓకే, హవ్వని సపరేట్గా చేసి వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేశాడా? ఏం చేశాడు? ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీగా చేశాడు. అప్పుడు హవ్వ ఆదాము శరీరమే, ఇద్దరు వన్ ఫ్లెష్, సపరేట్ కాదు. మరి ఈయన శరీరంలోంచి వచ్చింది ఈవిడికి ఏమవుతుంది? కూతురు అవుతుంది, భార్య అవుతుందా? అర్థం కాలేదు కదా మీకు? ఈయన శరీరంలోంచి వచ్చిన కూతురు అవుతుంది, భార్య అవుతుందా? కూతురు అవుతుంది కదా, మనలో మనమాట కూతురు అవుతుంది కదా. దేవుడు ఆ నియమం పెట్టాడు, అలా చేశాడు. మీరిద్దరు ఒకే ఫ్లెష్, మీరిద్దరు ఒకే శరీరం, మీరిద్దరు ఒకటిగానే ఉండాలని చెప్పాడు. తర్వాత పిల్లలు పుట్టారు, అది స్టార్టింగ్ కదా, ఇన్నోవేటబుల్ అవుతుంది, అది అనివార్యం అవుతుంది. తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వరసలు నియమించాడు, ఎవరిని చేసుకోవద్దని వరసలు నియమించాడు. ఓకే, మనకై మనం దీన్ని క్రియేట్ చేసుకోలే, క్రియేట్ చేసిన ఆయన చెప్పాడు ఈ ప్రాసెస్ని. ఓకే, కాబట్టి అది పాపం కాదు. దేవుడు వద్దన్న తర్వాత చేస్తే పాపం అవుతుంది, దేవుడు చెప్పిన తర్వాత పాపం కాదు అది. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మన ఛానల్లో సైకో కామెంట్ పార్ట్ 2 అని ఒక వీడియో ఉంటుంది, పాతది. సైకో కామెంట్ పార్ట్ 2 అని ఉంటుంది. అది చూస్తే ఏం జరిగింది ప్రారంభంలో, ఎలా పెళ్ళిళ్ళు జరిగాయి, అది క్లియర్గా చెప్పుకుంటాను అందులో. ఓకే, సైకో కామెంట్ పార్ట్ 2 అని. ఇది మర్చేసాను ఏంటో. అన్న నేను ఎప్పుడు పాస్టర్ అయ్యి కూడా పాపంలో ఉన్నారు. మీ క్రియ, మీకు ఆల్కహాల్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది అని అడుగుతున్నారు. నాకు ఆల్కహాల్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది అని అడుగుతున్నాను. అన్న మీరు ఎప్పుడు పాస్టర్ అయ్యి కూడా పాపంలో ఉన్నారా? ఇప్పుడు పాస్టర్ అయ్యి కూడా పాపంలో ఉన్నారా? మీ క్రియల ద్వారా. అన్న మీరు ఇప్పుడు పాస్టర్ అయ్యి ఉండి కూడా పాపంలో ఉన్నారా అంటే మీ క్రియల ద్వారా, నంబర్ 1. నంబర్ 2, మీకు ఎప్పటి నుంచి ఆల్కహాల్ అలవాటు ఉంది అని రాస్తున్నారు. ఎందుకంటే నేను ప్రవీణ్ అన్న విషయంలో వీడియో చేశాను కదా, దాని విషయంలో. తర్వాత మీరు ఇప్పటికీ పాపం చేస్తున్నారంటే, మరి పాపం చేయలేదంటే అదే ఒక పాపం అవుతుంది కదా. కానీ మీరు అనుకున్న పాపాలు చేయట్లేదు, మీరేదో బుర్రలో ఒకటి పెట్టుకున్నారు కదా, అది చేయట్లేదు. మొత్తాన్ని పాపాలు అయితే చేస్తున్నాను. అవి మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మోకాల మీద నా ప్రభుతో చెప్పుకుంటున్నాను. ఓకే, ఒకవేళ ఈ పాస్టర్ పాపం చేయట్లేదు అని అనుకుంటే, అనుకున్న మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి పాపం చేయట్లేదు అని అనుకున్నారనుకో, మీరు పాపులు అవుతారు. ఎందుకు చెప్పండి? నీతిమంతుడు లేడు,
ఒక్కడు లేడు, మీ పాస్టర్ కూడా, నేను కూడా, ఎవరు లేరు. నేను నీతిమంతుడని కాదు ప్రకటిస్తూ ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు, రండి ఆయన ఎదుట సాగిలు పడదాము, ఆయన క్షమాపణ పెడదామని అడుగుతున్నాను. చాలామంది అపార్థం చేస్తున్నారు. ఎందుకో అంటే ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగాడని చెప్పగానే పాస్టర్ ఎలా తాగుతాడు అంటే అంత గుడ్డిగా నమ్ముతున్నారా మనిషిని? నమ్మకండి. ఎప్పుడు ఒక వ్యక్తిని ఎప్పుడు అనుమానంగానే చూడండి. ఎందుకంటే మనిషిని అనుమానంగానే చూడాలి, మనిషిని అభిమానంతో చూడకండి, మూసుకుపోతాయి. ఏమంటారు, ఆ జ్ఞాన నేత్రాలు మూసిపోతాయి. అనుమానంగానే చూడండి, తప్పు లేదు. నన్నైతే అనుమానంగానే చూడండి. నేను మీతో కలిసి పరలోకంలో కనపడేంత వరకు అనుమానంగానే చూడండి, అంతే. ఇంత బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకేం అడగండి ప్లీజ్. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ అభిషేకం అండ్ హోలీ స్పిరిట్. ఇది ఈ పెంతెకోస్తు అడగండి, వాళ్ళు చెప్తారు, నాకు తెలియదు ఇలాంటి పదాలన్నీ. తర్వాత అభిషేకం అనే పదం లేదు కదా బైబిల్లో. అనాయింటింగ్ అని ఉంది. ఏ సందర్భంలో అనాయింటింగ్ అని ఉంది? ఓల్డ్ టెస్ట్మెంట్లో అనాయింటింగ్ అని ఉంది. దాని అర్థం వేరే. ఇప్పుడు మన వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి అభిషేకం అని అదే ఇది తైల అభిషేకం ఏంటంటే అంటున్నారు. అలా ఎవడైనా అభిషేకం అంటే వదిలిపెట్టేసాడు నన్ను. ఆడ అభిషేకం సీరియల్ చూస్తుంటాడు బాగా. తర్వాత చూడండి, కన్న వాళ్ళ దూరమై చాలామంది ఉంటారు, పుట్టుకతో కన్న వాళ్ళనే కోల్పోతూ ఉంటారు. మరి వాళ్ళకి దేవుడు ఎందుకు అలా చేశాడు? నా తల్లి తండ్రి నన్ను వదిలిపెట్టినా నీవు నన్ను వదిలిపెట్టమని భక్తుడు అంటాడు కదా. దిక్కులేనివాడికి దేవుడే దిక్కు. ఆయన వదిలిపెట్టలే మనల్ని. ఎవరు చెప్పారు వదిలిపెట్టారని? నా తల్లి తండ్రి నన్ను మర్చిపోయినా, ఆయన అంటాడు కదా, చంటి బిడ్డను తల్లి మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను అంటాడు. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మనం ఆయన సంతానం, ఆయన మనల్ని కాపాడుతాడు అంతే. అసలు దేవుడు పట్టించుకుంటాడు, ప్రతి మానవుని పట్టించుకో. యేసుప్రభువు అంటాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. తర్వాత కెథాలిసిజం, ప్రొటెస్టెంటిజం, అనాబ్యాప్టిజం, నెక్స్ట్ అనాబ్యాప్టిజం అని ఉంది. బ్యాప్టిస్టు, లూథరనిజము, మెథడిజం, పెంటికోస్టలిజము, ప్లైమౌత్ బ్రెదరను విచ్ టైప్ క్రిస్టియానిటీ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ టు బైబుల్. ఓకే, ప్రతి దాంట్లో హాఫ్ ట్రూత్ ఉంది, హాఫ్ ఫాల్స్ ఉంది. బైబిల్లో కంప్లీట్ ట్రూత్ ఉంది. బైబిల్ని బట్టి ప్రతిదాన్ని స్కాన్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? ఇది కరెక్ట్ చెప్పలేను, ఇది ఫాల్స్ చెప్పలేను. ఫాల్స్ ట్రూత్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి బైబిల్ని తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? ఓకే, దిస్ ఇస్ ద ఫిల్టర్. ఇప్పుడు మనం టీ చేస్తాం కదమ్మా, టీ చేసినప్పుడు అది వేస్తాం, ఇది వేస్తాం, మొత్తం అంతా వేస్తాం. అంతా వేసుకొని అలా గుట్టుకుని మింగుతామా? లేదు. అది ఉంటుంది, ఆ మెస్ ఉంటుంది కదా, దాంట్లో పోస్తే ఎసెన్స్ వస్తుంది, దాన్ని తాగుతాం కదా. దిస్ ఈజ్ ద మెస్. ఓకే, ఈ మొత్తం డినామినేషన్ ఇందులో పోయి ఉంటాయి, ఈ కిందకి వచ్చే ఎసెన్స్ని ఎంజాయ్ చేయండి. ఇదంతా వద్దన్నా మాకంటే జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అని మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, మీరు నన్ను ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాను. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నా బాధ్యత అదే. ఓకే, నా షాప్లో ఏం దొరుకుతుందో అది అమ్ముతాను, కొత్తది నేను అది తగ్గలను. ఓకే, చూద్దాం. చచ్చిపోతే మనం ఎక్కడికి పోతాం, ఎలా ఉంటుంది ఆఫ్టర్ డెత్? ఓకే, చచ్చిపోయిన తర్వాత దీన్ని మనం అనుభవించాలి. ఓకే, నేను కూడా ఇప్పుడు చచ్చిపోలేదు, భవిష్యత్తులో చచ్చిపోతే అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఐ డోంట్ నో. తర్వాత బహుభార్యలు చేసుకోకూడదని అన్నావు కదా అన్న. బహుభార్యతం చేసుకోకూడదు అన్నా కదా. బైబిల్లో అనగా ఓల్డ్ టెస్టమెంట్లో రాసి ఉంటాయి, రెఫరెన్స్ చెప్పండి అన్న. అంటే బహుభార్యతం వద్దనే దానికి రాసి ఉంటుందనా మీరు అంటున్నది? అదేనా మీరు అంటున్నది? ఓకే, దేవుడు ఆదామును చేసినప్పుడు ఎంతమంది హవ్వలను చేశాడు? బైబిల్లో సిగరెట్ తాగకూడదని లేదు, డైరెక్ట్ వరుస లేదు. డైరెక్ట్లో పేకాట ఆడొద్దని డైరెక్ట్ వరుస లేదు. బైబిల్లో సినిమా చూడకూడదని డైరెక్ట్ వరుస లేదు. ఓకే, బైబిల్లో బెట్టింగ్ ఆడకూడదని డైరెక్ట్ రెఫరెన్స్ లేదు. చాలా మట్టుకు డైరెక్ట్ రెఫరెన్స్లు లేవు. మీకు అర్థమవుతుందా? దేవుడు తన సృష్టిలో ఒక పురుషుడికి ఒక స్త్రీని చేశాడు అంతే. ఒక్క పురుషుడికి ఒక స్త్రీని చేశాడు అంతే. తర్వాత దాన్ని లెమెకు అనే వ్యక్తి ఇద్దరిని చేసుకున్నాడు. ఆదా సెల్లా ఇద్దరిని చేసుకున్నాడు. ఆ లెమెకు కయ్యను వరుస. కానీ ఆదా ఈ హేబేల్ వరుసలో వచ్చిన వాళ్ళు, షేతు వరుసలో వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు
సంఘం అనే ఒక్క వధువు అని రాయబడింది, ఇద్దరు వధువులు లేరు. చేతు వరుస ఓకే. తర్వాత ఆ లీనియేజ్లో ఎవరు లేరు, బహుభార్యత్వం లేరు. అయితే మనకు దావీదు కానీ సొలొమోను కానీ వీళ్ళందరూ చాలామంది కనపడతారు కదా. ఉదాహరణకి సొలొమోను మనోడు ఎంతమంది చేస్తున్నాడు, 700 మంది చేస్తున్నాడు, 300 మంది, 19 ప్లస్ ఇంకా చాలామందిని ఉంచుకుంటూ వచ్చాడని రాయబడింది కదా. అలాంటి మహానుభావుడు ఏం చేస్తాడంటే సామెతలు రాసి, సామెతలు ఒక మాట రాస్తాడు, నీ భార్య యందు సంతోషపడు అంటాడు. ఏకవచనం, భార్యలు కాదు, చేసుకునేది భార్యల్ని. కానీ కంక్లూజన్ ఎక్కడికి వచ్చాడు, నీ భార్య అందమైన దుప్పి అని అంటాడు. అదేంటి ఏకవచనం ప్రయోగించాడు ఇన్ని బహువచనాలు చేసుకొని? అంటే జ్ఞానం అనే బల్బు వెలిగింది ఎప్పుడు, అంతమంది చేసుకున్న తర్వాత. ఎవడో ఒకడు చెప్పాడంట, ఒరే నా మొదటి భార్య దేవతలు అన్నట్ట, మరి రెండో భార్య ఎందుకు చేసుకున్నావు అంటే, రెండో భార్య చేసుకున్న తర్వాత తెలిసింది ఆ ముక్కాలి. మీకు అర్థమవుతుందా కదా. కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కంక్లూజన్ ఎలా ఉంటాయి. కాబట్టి ఆ కంక్లూజన్ మనం అర్థం చేసుకోవాలి, డైరెక్ట్ రెఫరెన్స్ కోసం వెతకూడదు. ఓకే. తర్వాత ఇప్పుడు ఆదాముకు దేవుడు ఒక్క హవ్వను ఇచ్చాడు కాబట్టి కనీసం కొద్ది రోజులైనా ఏదైనా తోటలో ఉన్నాడు. ఇద్దరు భార్యను ఇచ్చుంటే ఫస్ట్ రోజే బయటకు వచ్చుండే. ఓకే, దేవుడికి అది ముందు తెలుసు కాబట్టి ఒక్క హవ్వను ఇచ్చాడు, కొంచెం లేట్ అయింది. ఓకే, మీకు అర్థమవుతుందా? కొన్ని విషయాలు అంతే. నెక్స్ట్ పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరికి బహుభార్యలు ఉన్నారు. సేమ్ కాపీ కొట్టారా? అయితే తెలుగు నూతన నిబంధన కాలంలో ఒక్క భార్య ఉండాలని బైబిల్ చెప్తుంది. మొదటి నుంచి ఎందుకు అలా చెప్పలేదు? వాళ్ళు ఎలాంటి తీర్పులోకి వస్తారు? వాళ్ళకు చచ్చిపోయిన తర్వాత తీర్పు అక్కర్లే, బతికుండగానే తీర్పు. వాళ్ళకి బహుభార్యత్వం చేసుకుంటే బ్రతికుండగానే చుక్కలు కనబడతాయి. చచ్చిన తర్వాత ఏంది? ఎవరైనా సరే మీ దగ్గరలో ఇద్దరు భార్యను పెళ్లి చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎరా బాగున్నావా అని అడగను. బోరు మరి ఏడ్చకపోతే నన్ను అడిగిన ఫోన్ చేసి, అంతే. చచ్చిన తర్వాత తీర్పు కాదు, ఇక్కడే అయిపోతాయి. ఎప్పుడైతే సెకండ్ అంటాడో ఫినిష్, ఇంక లేదు అడిగి నవ్వులేదు జీవితంలో, ఫినిష్ అంతే. తర్వాత హిందువుల జోలికి మనం వెళ్ళకుండా ఉంటే వాళ్ళు కూడా మన జోలికి రారు కదా. ఎందువల్ల వాళ్ళు మనకు బైబిల్ని మనం నాకు అర్థం కావట్లేదు. ఓకే, మొత్తానికి హిందువుల జోలికి మనం వెళ్ళకపోతే వాళ్ళు కూడా మన జోలికి రారు కదా అని అంటున్నారు. ఎవరు వెళ్ళారు హిందువుల జోలికి? మన వాళ్ళు వెళ్ళారు, చాలామంది వెళ్ళి వాళ్ళ దేవుళ్ళ మీద పడుతున్నారు కదా. సువార్త చెప్పడం చేతగాక. సువార్త అంటే ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్ష విధించబడతాడు. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించాలి. అది సువార్త అంటే. వాళ్ళ దేవుల గురించి మనకేం పని? ఇప్పుడు వాళ్ళ దేవుల గురించి మనకేం పని? నా దగ్గర ఏ ప్రోడక్ట్ ఉందో దాన్ని నమ్ముతాను, మీ ప్రోడక్ట్ గురించి నాకెందుకు? కాబట్టి సువార్త అంటే యేసుప్రభు మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రకటించడం సువార్త. ఇది నమ్మితే రక్షణ, దీనికి ఏది కలపొద్దు. కాబట్టి సువార్త చెప్పడం చేతకి ఇవన్నీ చేస్తున్నారు, అది తప్పు. తర్వాత వై ఈజ్ జీసస్ కాల్డ్ ప్రాఫెట్ ఇన్ ఖురాన్? అది ఖురాన్ కాబట్టి. ఓకే, తర్వాత అంటే యేసుప్రభుని ప్రవక్త అని ఖురాన్లో ఎందుకు చెప్పారంటే అది ఖురాన్ కాబట్టి. కాబట్టి మనం బైబిల్ చదవాలి. తర్వాత ప్రేయర్ ఎలా చేయాలి, ఏమని చేయాలి, నా గురించి చేయాలా లేదా ఎలా చేయాలి? ఓకే, ప్రేయర్ అన్నది దేవునితో మాట్లాడడం. ప్రేయర్ అంటే దేవునితో మాట్లాడడం. ఒక తండ్రితో బిడ్డ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడచ్చు, ఆయన అర్థం చేసుకోగలడు, ఏదైనా మాట్లాడచ్చు. కానీ బైబిల్ చదివితే ఎలాంటి ప్రేయర్ చేయాలన్నది మనకు అర్థమవుతుంది. పాపాలను ఒప్పుకుంటూ ప్రేయర్ చేయండి. ఒక బిడ్డగా తండ్రి దగ్గర నుంచి ఏం కావాలో అలా అడగండి, ఆయన అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ ఎక్స్ప్రెసివ్గా దేవుని స్తుతించవచ్చా లేదా? ఎక్స్ప్రెసివ్గా అంటే, ఎక్స్ప్రెసివ్ అంటే ఏంటి? ఎక్స్ప్రెసివ్గా దేవుని స్తుతించవచ్చా అంటే, ఎక్స్ప్రెసివ్ అంటే ఏంటో నాకు తెలీదు, మరి నాకు అర్థం తెలిస్తే చెప్తాను. యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టారా, సత్రంలో పుట్టారా? పశువుల పాక, సత్రం రెండింటికి తేడా ఏంటి? ఆయన జననాన్ని వివరించండి. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని లేదు, సత్రంలో పుట్టాడని లేదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకు సత్రంలో ఉంచడానికి స్థలం లేకపోతే పశువుల తొట్టులో పరుండు పెట్టారని రాయబడింది. కానీ ఎక్కడ పుట్టాడో తెలియదు. మొత్తానికి జెరూసలేంలో పుట్టాడు. ఓకే, ఆ జెరూసలేంలో సత్రమే, జెరూసలేంలో పశువుల పాకి, అది విషయం. తర్వాత విడాకులు తీసుకుని సెకండ్ వివాహం చేసుకోవచ్చా? ఇలా జరిగిన సంఘటనలు బైబిల్లో ఉన్నాయా? ఓకే, ఎందుకు నవ్వుతున్నారు? ఏమంటే చెప్పండి, విడాకులు తీసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఒకే ఒక కండిషన్, అంటే వ్యభిచార కారణం బట్టి విడాకులు తీసుకోవచ్చు. అంటే పార్ట్నర్ వ్యభిచారం చేసిందనుకో, అప్పుడు విడాకులు తీసుకునే ఆప్షన్ ఉంది. కానీ విడాకులు ఇవ్వాలనే కంపల్షన్ లేదు.
ఆప్షన్ ఉంది. లేదు నేను క్షమిస్తాను, మార్చుకుంటాను అంటే ఓకే, కంటిన్యూ. లేదు నా వల్ల కాదిక, ఉంటే కొట్టి చంపేస్తానంటే వద్దురు నాయన, విడాకులు ఇచ్చి మర్యాద కూడా. ఏది నువ్వు వ్యభిచారం చేయకూడదు, అప్పుడు తను చేస్తుండాలి, లేదా వీడు చేస్తుండాలి, తను చేయకూడదు. లేదా ఇద్దరు అలాంటి కోవ కిందకి వచ్చారు, అప్పుడు తేలుగుటుందలాగా ఇద్దరు ఉండిపోవాలి. అంతేగాని ఒకరు పర్ఫెక్ట్గా ఉండి ఒకరు వ్యభిచారం చేస్తే నేను ఉండలేనంటే అలాంటప్పుడు ఆప్షన్ ఉంది, కానీ కంపల్షన్ లేదు. ఓకే. తర్వాత బైబిల్లో దానికి రెఫరెన్స్ ఉంది. అదేంటంటే యేసు చెప్తాడు కదా, 19వ అధ్యాయం మత్తయి చెప్తాడు కదా, వ్యభిచార కారణం బట్టి విడాకులు తీసుకోవాలని చెప్తాడు ఆయన. వ్యభిచార కారణం బట్టి కాకుండా ఇంక ఏ కారణంతో, టీ సరిగ్గా పెట్టలేదండి, ఏం మనిషి అండి అని విడాకులు తీసుకోకూడదు. అర్థమవుతుందా? వ్యభిచార కారణం బట్టి తీసుకోవాలి. తర్వాత సాతాను గురించి మనం ఏం తెలుసుకోగలం, వాడిని ఎలా ఎదిరించాలి, జయించాలి. సాతాను గురించి ఎలా తెలుసుకోవాలంటే బైబిల్ చదివితే అందులో ఉన్నాయి, మనం తెలుసుకోవచ్చు. ఇక ఎలా ఎదిరించాలంటే ప్రార్థన ద్వారా వాడిని ఎదిరించాలి. తర్వాత మరలా ఇంగ్లీష్ క్వశ్చన్, కెన్ వి డ్రింక్ ఆల్కహాల్? ద బైబిల్ సేస్ వీ షుడ్ నాట్ డ్రింక్ టూ మచ్ వైన్. అంటే లిటిల్ బిట్ తీసుకోవచ్చు అనమాట, అంతే కదా. అంటే క్వశ్చన్ ఎంత బాగా రాశారు. బైబిల్ సేస్ వీ షుడ్ నాట్ టేక్ టూ మచ్ వైన్ అంట. తర్వాత ఎక్కడ ఆల్కహాల్ తాగొద్దని లేదు, ఇక్కడ ఆల్కహాల్ తాగొద్దని లేదు. అవునా? మద్యము వెక్కిరింతల పాలు చేయను అని ఉందా? మద్యము వెక్కిరింతల పాలు చేయను అని ఉంది. పౌలు తిమోతికి చెప్పే సందర్భంలో నీ కడుపు జబ్బు నిమిత్తమును, కండిషన్, నీ కడుపు జబ్బు నిమిత్తం, ఎందుకంటే అప్పుడు మెడికల్ షాపులు లేవు, నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చే బలహీనతల కోసము కొద్దిగా ద్రాక్షరసం అన్నాడు. మీ కడుపు నొప్పి ఉంటే, మీకు బలహీనత ఉంటే, మీ దగ్గర మెడికల్ షాపు లేకపోతే, హాస్పిటల్ లేకపోతే, తిమోతికి ఉండే కడుపు జబ్బు ఏంటో ఆ కడుపు జబ్బు నిమిత్తే ఉంటే, ఆ కడుపు జబ్బే ఉంటే అప్పుడు తీసుకోండి. ఏది కొద్దిగా, ఆ అవకాశం లేదు కదా మనకి. లక్షణంగా మెడికల్ షాపులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అయినా ఆయనకేం కడుపు జబ్బు ఉందో మనకు తెలియదు. పైగా ఆ రోజు ఉన్న బ్రాండ్ ఈ రోజు లేదు. డిసప్పాయింట్ అయ్యారా? సో ఆ బ్రాండ్ ఏదో తెలిస్తే ఆ బ్రాండ్ని కొద్దిగా తీసుకుందాం, ఆ జబ్బు ఏదో తెలిస్తే కొద్దిగా తీసుకుందాం. ఓకే, ఆ బ్రాండ్ లేదు, ఆ జబ్బు తెలియదు, కాబట్టి దయచేసి అలాంటి ప్రస్తావన చేయకండి. అది అడిక్ట్ అయ్యేటువంటి పానీయం అది. ఓకే, ఇంతవరకు మీరు అడిగిన ప్రశ్నలు అయిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.